నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః అమ్మ. గురుగారు, మీరు 12 సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నారని విన్నాము. అలా అంటే ఎలా సాధ్యపడింది గురుగారు? మీకెందుకు అనిపించింది 12 సంవత్సరాలు ధ్యానం చేయాలని? ఇదంతా పూర్వజన్మ సుకృతమే. అంటే ఈ జన్మవాసన కాదు, హ్మ్. పూర్వజన్మ సువాసన ఇదంతా. ఓకే. నేను బాల్యం నుంచి కూడా కొంత ఆధ్యాత్మిక మెలకువలతో ఉండేవాడిని. ఓకే. మా గ్రామంలో చాలామంది అనేవాళ్ళు, హ్మ్. మాది పేద కుటుంబం, పల్లెటూరు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పని పని పని, ఏడో 10 రూపాయలు వస్తాయి, బుక్కెడు అన్నం వస్తుంది, అవును. ఇదే వాళ్ళ చింతన. హ్మ్. నేను పూజలు చేయడము, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ ఫోటోలో పూలు అవి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటే చిన్నప్పుడు హ్మ్. మా మా అవ్వ తాత వాళ్ళంతా తిట్టేవాళ్ళు. ఓకే. ఈ పూజలు మనకెందుకురా, మనం కష్టం చేసుకుంటేనే మనకు జీవితం గడుస్తుంది, హ్మ్. ఈ వల్ల మనకు తగవు బిడ్డ అనేవాళ్ళు. ఓకే. అప్పటి నుంచి నా లోపల ఈ ఆధ్యాత్మిక మెలకువలు ఉండేవి. హ్మ్. నా వయసు పెరిగే కొద్దీ పరిపూర్ణమైన వైరాగ్యంకి వచ్చింది. ఓకే. 2008లో నేను పూర్ణ వైరాగ్యంలోకి వచ్చాను. హ్మ్. 2008 ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఓకే. పండరిపుర క్షేత్రంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది పాండురంగ స్వామికి. ఓకే. కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి. హ్మ్. అక్కడ నేను పరిపూర్ణమైన సమాధి స్థితిలో కూర్చోవడం జరిగింది. ఓకే. ఆ సమయంలో 2008 నుంచి స్టార్ట్ అయిందనమాట. హ్మ్. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ నా ధ్యానము, నా అనుష్ఠానము, నా పూజలు అవి అనమాట. మంత్రానుష్ఠానం ప్రథమం నాది మెయిన్. ఓకే. అయితే గురువుగారు, మీరు బాల్యం నుంచే నాకు ఆధ్యాత్మిక పరంగా అంటే వెళ్ళాలని చెప్పి అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని ఎవరినైనా చూసారా? అంటే ఎక్కువగా మనము మన ఇంట్లో వాళ్ళనో, తెలిసిన వాళ్ళనో ఏ రకంగా వాళ్ళు చేస్తుంటారో అవి చూసి చిన్న పిల్లలు నేర్చుకుంటూ ఉంటాము. అలాగే మనకు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి, ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా? లేదంటే బై బర్తే అంటారా? అంటే కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ, భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు. హ్మ్. హ్మ్. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. డిఫరెంట్ క్యాడర్స్ లోపల. ఇప్పుడు అవును. కొందరు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ లేకుండానే కొన్ని అద్భుతమైన సాహసాలు చేస్తుంటారు. హ్మ్. కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు, చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంటే సహజ సిద్ధమైన కళలు హ్మ్. వాళ్ళు పుట్టుకతోనే వచ్చి ఉంటాయి అనమాట. ఓకే. అంటే నాకు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ కలగలేదు, హ్మ్. ఎవరిని చూసి నేను అట్లా పరవశం చెందలేదు. ఓకే. మా గురువు గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు కొంత ఆకర్షితం చెందిన మాట వాస్తవమే. హ్మ్. కానీ అంతకు ముందు నుంచే నా లోపల ఆధ్యాత్మికత బాగా ఉండేది. ఓకే. ఏదైనా ఒక దేవుని చూసినా, ఆ దేవుని తాలూకు ఆయన అవతారాన్ని చూస్తే, ఆయన చేతుల్లో ఆయుధాలు ఎందుకున్నాయి, హ్మ్. ఆయన పులి మీద ఎందుకు కూర్చోవాలి, ఆ ఎద్దు మీద ఎందుకు కూర్చోవాలి, హ్మ్. నెమిలి మీద ఎందుకు కూర్చోవాలి, అంటే ఒక అన్వేషణ స్థితిలో ఉండేవాడిని అనమాట. ఓకే. బాగా శోధించేవాడిని. హ్మ్. దేవుళ్ళ ఫోటోలు చూసి, యంత్రాలు చూసిన తర్వాత కూడా అందులో అక్షరాలని డీకోడ్ చేసేవాడిని నేను. ఒక ఓహ్! యంత్రం చుట్టూ కొన్ని అక్షరాలు రాస్తారు కదా, అవునవును. ఈ అక్షరాలు ఎందుకు పెట్టారు, వేరే పెట్టొచ్చు కదా, హ్మ్. ఇవే ఎందుకు పెట్టాలి, ఇది పెట్టొచ్చు కదా అని బాగా సెర్చ్ చేసేవాడిని అనమాట. ఓకే. ఎప్పుడైతే మా గురువు గారిని చూసానో అప్పుడు ఇంకా పరిపూర్ణమైన ఎరుక వచ్చింది, జ్ఞానం హుహు. పరిపూర్ణం. సత్యం ఏంటి, ధర్మం ఏంటి, అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దైవీ సంపత్తి ఏందనేది వారిని చూసి తెలుసుకోవడం, వారి ద్వారా వినడం ఇంకా దృఢమైపోయింది నా యొక్క ఆధ్యాత్మిక తపస్సు. ఓకే. మీ గురువుగారంటే ఏ వయస్సులో వారిని కలిసారు గురువుగారు మీరు? నేనప్పుడు 16వ సంవత్సరం ఉన్నాను. ఓకే. హ్మ్. ఓకే. అంటే ఎలా కలిసారు గురువుగారు మీరు వాళ్ళని? మేము వలసదారులు అనమాట, మా కుటుంబం మొత్తం కూడా. ఓకే. పండరిపుర క్షేత్రానికి వలస వెళ్ళాం మేము కూలి హుహు. పని కోసం. ఓకే. నేను నా కూలి పని చేసుకుంటూ ఉండే సమయం లోపల మా గురువు గారిది పల్లకి సేవ వెళ్తూ ఉండేది. హుహు. సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటే పండరిపుర క్షేత్రంలో చాలా ఫేమస్ మఠం అది. ఓకే. వారి పల్లకి సేవ చూసినప్పుడు వారిని చూడగానే నా మనస్సంతా వారి మీదకి వెళ్ళిపోయింది. ఇంకా హ్మ్. డే మొత్తం పనిచేశాను. సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, నాకు కొంచెం మరాఠీ వస్తుంది, ఓకే. మరాఠీలో నేను వారితో మాట్లాడాను. హ్మ్. స్వామీజీ, నాకు ఇట్లా ఆధ్యాత్మిక అన్వేషణ ఉన్నది, హ్మ్. కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయండి అని అడిగాను. ఓకే. వారు 2 మాటలు అన్నారు. నీ జీవితం ఇది కాదు, హ్మ్. నువ్వు ఇందులో ఉండడం కరెక్ట్ కాదు, మీ తల్లిదండ్రులను తీసుకొని రా, నేను కొన్ని విషయాలు చెప్తానని అన్నారు. ఓకే. మా అమ్మతో మా నాన్నతో చెప్పాను, వాళ్ళు వచ్చి కలిశారు. హ్మ్. ఈ అబ్బాయితో గనక మీరు పని చేయిస్తే ఒక గోవుతో సేవ చేసుకున్నట్లనే నీ ఆ! కొడుకు కాదు ఈయనను వదిలేసే అని చెప్పారు. ఓకే. వారు ఏమన్నారంటే, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాన్న, హ్మ్. ఈ సంసారంలో నువ్వు ఉండేది కాదు. ఎందుకోసం అంటే నీకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు ఓకే. ఉన్నారు సంసారానికి, ఆహా! 2 అక్కలు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు.
ఓకే. నీ కుటుంబానికి ధర్మం ఉంది, నువ్వెందుకు ఇక్కడ, నీ ధర్మం ఇది కాదన్నారు. నేను అప్పుడే కలిశాను వారిని. మరుసటి రోజే మా అమ్మ నాన్నని తీసుకొని వెళ్ళాను. నా బయోడేటా ఎలా చెప్పగలిగాడు ఆయన? నాకు అన్న ఉన్న సంగతి, తమ్ముడు ఉన్న సంగతి, అక్కా చెల్లెలు ఉన్న సంగతి అసలు ఆయనకు పరిచయమే లేను నేను. ఓకే. అంత దివ్య దృష్టి ఉంది వారికి. ఇంక అప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు. అప్పటి నుంచి పరిపూర్ణ ఆశ్రమ ధర్మంలోకి వచ్చేసాను. ఇంకా ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే వారు నా గురించి చెప్పారో అప్పుడు నాకు అంటే ఆలోచన అనేది మారిపోయింది కంప్లీట్గా. ఓకే. ముందుగానే మీరు ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి గురువుగారు ఆ మాటలు చెప్పగానే, కానీ గురువుగారు మామూలుగా మీకుంది ఓకే, కానీ పేరెంట్స్ ఎక్కువగా సపోర్ట్ చెయ్యరు. అదేంటి, నాకు ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా, అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదా ఒక్కసారి కూడా? అంటే అమ్మ ఏడిసింది బాగా. అమ్మ ఏడిసింది, నాన్న కూడా బాధపడ్డాడు. ఓకే. ఇంకా వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు నేను చేసే పనులు అట్లా ఉండేవి. దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంటన్నర చదివేవాడిని. ఓకే. పూజలు ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని. కొన్ని సందర్భాల్లో పని చేస్తున్నప్పుడు కూడా అలాగే ధ్యానంలోకి జారుకునేవాడిని. ఓకే. వాళ్ళు చూశారు నా చేష్టలన్నీ. ఈ స్వామీజీ చెప్పిన మాటలకు, నేను జీవించే జీవన విధానానికి వాళ్ళకి అర్థమైపోయింది. వీడు చేసే పనులు అలాగే ఉన్నాయి, ఈయన చెప్తుంది కూడా వాస్తవమే కాబట్టి ఇది సత్యం, ఇంకా దీంట్లో అనుమానం ఏమీ లేదని వాళ్ళు మనసును దృఢం చేసుకున్నారు. ఇంకా దృఢం చేసుకొని ఇంకా వదిలేశారు నన్ను కంప్లీట్గా. ఓకే. గురుగారు, మామూలుగా చిన్న ఏజ్ అనగానే ఆడుకోవటం, పిల్లలతో కలిసిమెలిసి తిరగటము, ఇలాంటివి చాలా ఉంటాయి. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల కోరికలు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా రకాలుగా ఉంటుంటాయి. మీరు చూస్తే 16వ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు. మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? ఇక్కడ మనకు జన్మవాసనను 3 విధాలుగా 3 భాగాలుగా చెప్పవచ్చు. మనిషి జన్మను మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం. కర్మజన్మ, కారణజన్మ, కామజన్మ. ఓకే. కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామకలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు. ఎవరిని చూసినా మనకు అదే దృష్టి ఉంటుంది, కామ దృష్టి వెళ్తుందన్నమాట. స్త్రీ కానీ పురుషుడు కానీ. కర్మజన్మ ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఆయన కలిసి రాదు. ఎంత కష్టపడ్డా కలిసి రాదు. ఎంత ప్రయత్నం చేద్దామన్నా కర్మ తీరదు, ఇంకా కర్మ చేయాల్సి వస్తుంది ఆయన. ఆయన పుట్టి తన తల్లిదండ్రులతో సేవ చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా కర్మజన్మ కిందికే వస్తారు, కర్మజన్మ కిందికే వస్తారు. కారణ జన్ములు ఏంటంటే వాళ్ళకి బై బర్త్ నుంచే ఆధ్యాత్మిక మెలుగువలతో పుడతారు వాళ్ళు, పుట్టుకతోనే. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన బై బర్త్ నుంచే అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అసలు మానవ మాతృలు ఎవరు కూడా అంతటి జ్ఞానంతో ఉన్నట్టు ఇప్పుడు చరిత్రలో లేదు. అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అట్లా మహితాత్ముల జన్మలు సామాన్యుల జన్మలు సమానం కావు. నేను పుట్టుకతోనే మా ఊళ్ళో చాలా మంది ఇప్పటికీ బిజ్వార గ్రామంలో అడిగినా కూడా ఆ అబ్బాయి కొంత డిఫరెంట్గా ఉండేవాళ్ళు అండి, అందరితో సమానం ఉండేవాడు కాదు, అందరు ఒక పని చేస్తే తను ఒక్కడే సపరేట్ చేసేవాళ్ళు అని చెప్తారు. అయితే గురువుగారు, మీ అంటే వేషధారణ విషయానికి వస్తే, స్వామీజీలు అనగానే మామూలుగా మగవారు ఏ రకమైన దుస్తులు ధరిస్తారో ఆ రకంగా ఉంటుంటారు నార్మల్గా. మీ వస్త్రధారణ చూస్తే కనుక కొంచెం ఆడవారికి సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకని ఈ రకంగా మీరు వస్త్రధారణ ఎంచుకున్నారు? మాది కౌడిధారి పంత్, అంటే ఈ గవ్వలు ఉన్నాయి కదమ్మా, అవును, దీన్ని కౌడిధారి పంత్ అంటారు. శ్రేష్టమైన మూల శ్రీ విద్య. ఇది స్త్రీ యొక్క యోని స్వరూపమై ఉంటుంది. స్త్రీ యొక్క యోని స్వరూపం ఈ గవ్వ. దీని మెడలో ధరించి, ఇది ఏకవస్త్రం తల్లి, కుట్టని బట్ట, ఒకే వస్త్రాన్ని అలా చుట్టుకుంటాం. ఇది ఒక్కటి తప్పిస్తే శరీరం మీద ఏది ఉండదు మాకు, ఏకవస్త్రం ఇది. ఇంకా మా వేషధారణ, మా ఈ ఉంగరాలి వల్ల అంటే శ్రీ విద్య సాధనలో మేము చేసేటటువంటి కొన్ని ప్రక్రియలకు ఆబంధనాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది. అవి మేము చేసే సాధన లోపల మాకు ఎంతో సపోర్ట్ చేస్తాయి. మా శరీర నియంత్రణ, మేము చేసేటటువంటి ఆధ్యాత్మిక మెలుగువల్లో మాకు బాగా ఎనర్జీ బూస్ట్ చేస్తుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రానుష్ఠాన పరిదిగ్బంధన కూడా ఉన్నది. ఈ ఉంగరాలకు కానీ, కుండలాలకు, మేము వేసుకునే బేడీలకు, మేము వేసుకునే మాలలు, మేము ఏవే కానీ మార్కెట్లో దొరికి తీసుకొచ్చి మెళ్ళో వేసుకోం వేరే స్వామీజీలాగా. ఒక దాన్ని తీసుకున్న తర్వాత పలు విధాలుగా శుద్ధులు చేసి, మంత్ర జాగృతం చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి,
వాటిని దైవీ శక్తులతో నిక్షిప్తం చేసిన తర్వాతనే ధరిస్తాం ఏదైనా సరే. ఓకే. అంటే అలా ధరిస్తేనే వాటికి సంబంధించిన వాల్యూస్ అన్ని ఉంటాయా గురుగారు? వస్తాయి 100%. ఏదైనా ఒక కూరగాయను ఆకుకూరను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కడుగుతాం. కడిగి దాన్ని ఎంత తరగాలో తరిగి దాంట్లో ఏవి వస్తువులు వేయాలో వేసిన తర్వాతనే కూర వండుకుంటాం. అవునవును. సమాజంలో ఇప్పటికీ ప్రజెంటేషన్లు ఇప్పుడు వర్తమానంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. చాలా తక్కువ మంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికి లేదు, చెప్పాలనే జిజ్ఞాస కూడా ఎవరికి లేదు. ఎంతసేపు ఉన్నా తెలుసుకునేవాడు ఒక కోరికతో వస్తే చెప్పేవాడు వాని కోరికతో వాడు చెప్తుంటారు. కరెక్టే గురుగారు. పరస్పరమైనటువంటి భేదాలు ఇవి రెండు. మా సాంప్రదాయం ఏంటంటే అమ్మవారి యొక్క మూల పరంపర మాది. ఇప్పుడు లేదు ఈ పరంపర. ఆసేతు హిమాచల పర్యంతం చూసినా ఎక్కడ కూడా లేదు ఇప్పుడు. శ్రీ విజయ సాధనలో ఉన్నారు కొంతమంది, కానీ మీరు అన్నట్టుగా ఉన్నారు. మా వేషధారణ లాగా మాలాగా లేరు. ఓకే, అలా లేరు అని మీరే చెప్తున్నారు కదా గురుగారు. మరి మీరెందుకు ఈ రకంగానే ఎంచుకున్నారు? నేను 6 నెలలు తపస్సు చేశాను. ఎస్పెషల్లీ నా యొక్క డ్రెస్ కోడ్ అనుకోండి, లేకపోతే నా వేషధారణ గురించి, ఏ మంత్ర సాధన నేను చేయాలా, ఏ దేవత ఆరాధన చేయాలా, ఎవరి గురించి నేను తపమాచరించాలని దాని మీదనే 6 నెలలు రీసెర్చ్ చేశాను నేను. తపస్సు. ఓకే. అయితే గురుగారు, సామాన్యంగా గురువులు అనగానే, పండితులు అనగానే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటుంటారు. మీరు చూస్తే అలా కాదు. మరి ఈ వైపుకు మీరు ఈ మార్గంలో వచ్చే ముందు నేను గనక సమాజానికి ఏదో చెప్పాలి, చెయ్యాలి అనే ఒక తపనతో వస్తున్నాను. మామూలుగా జనాలు అంటే కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు. నన్ను ఆదరిస్తారా, నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురుగారు? రాలేదు, రాదు కూడా. ఎందుకంటే మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి, దాంట్లో అభ్యంతరం ఏం లేదు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే. భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే అనాధారంగా నేను ఏది చెప్పను. ప్రతిదీ కూడా ప్రతిదాని వెనుక ఒక పరిజ్ఞానం, ఒక వైజ్ఞానిక దృక్పథం, దార్శనికత కంపల్సరీ ఉంటుంది నా విషయంలో. వితౌట్ దార్శనికతతో ఏది నేను చెప్పను. ఒక దాన్ని చెబుతున్నానంటే నేను ఫస్ట్ దర్శిస్తాను. ఎవరన్నా కష్టమని నా అమ్మ దగ్గరకు వచ్చి నా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఆ కష్టాన్ని 1కి 10 సార్లు నేను అనాలిసిస్ చేస్తాను. ఈయన కష్టానికి గల కారణం ఏమిటి? స్వయంకృత అపరాధమా? ఎవరైనా ఏమైనా చేశారా? ఈయన మీద ప్రయోగాలు ఏమైనా చేశారా? చేసిన పాపమా? పోనీ ఈయన చేసుకున్నాడా? పెద్దలు చేసిన పాపాలు ఏమైనా వెంటాడుతున్నాయా? పితృకర్మలు ఉన్నాయా? ఏంటి అని బాగా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏ మంత్రానుష్ఠానాన్ని ధారబోయాలో ధారబోస్తాను. ఒక రోజు లేట్ అయినా ఆయనని పరిపూర్ణమైన సత్య మార్గంలోకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వచ్చారని ఏదో గబ్బుకున్న తాయితు కట్టేయడం, యంత్రం ఇచ్చేయడం, ఏదో చేసేసి శక్తిపాతం అంటూ అదంటూ ఇదంటూ పూజలు పునస్కారాలని టైంపాస్ చేయండి. ఓకే, అంటే అందరికీ మంత్రబోధనే చేస్తుంటారా గురుగారు? మీరు అన్నట్టుగా యంత్రాలు, జనరల్గా అందరూ తాయెత్తులు, యంత్రాలు ఇలాంటివే మంత్రిస్తుంటారు. అలా ఏముండదా మీ దగ్గర? ఆ వ్యక్తి యొక్క సమస్యను బట్టి, ఆ తీవ్రతను బట్టి ఏది అవసరం అది చేస్తూ ఉంటాను. ఇదని ఇది కాదని కాదు, జనరల్గా భేదం అనేది ఏమీ లేదు అక్కడ. ఆయనకు తాయెత్తు అవసరం అయితే ఇమ్మీడియట్లీ తాయెత్తు రెడీ చేసి ఇస్తాను, తీసుకున్నా ఇలా ధరించు, ఈ నాళ్ళకు నీకు మంచిగా అవుతుంది పో. యంత్రం అవసరం ఉంటే ఒక రాగి పత్ర తీసుకొని దాన్ని యంత్రలిఖితం చేసి దానికి అనుష్ఠానం మహిమను దారబోసి అభిమంత్రించి చేస్తాను, తీసుకెళ్ళి నీకు పని అవుతుందని చెప్పి. ఓకే, అయితే చాలా మంది చెప్తుంటారు గురువుగారు, ఈ యంత్రాలు ఇవన్నీ మూఢనమ్మకాలు అని. అవన్నీ నిజంగా మూఢనమ్మకాలే అంటారా, లేదు నిజంగా కరెక్టే అంటారా? వాటన్నిటి గురించి మీరేం చెప్తారు? నా అనుభవం ప్రకారంగా జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానంతో మన సనాతన ధర్మంలో ఈ భారతీయ వేద విజ్ఞానం లోపల ఏది కూడా మూఢనమ్మకం కాదు. ఒక నిమ్మకాయని కారు టైర్ కింద పెట్టి తొక్కియడం లోపల కూడా వైజ్ఞానికమైన దృక్పథమే ఉంది. దాన్ని మీరు తెలుసుకోలేదంతే. ఎంతసేపు ఉన్న నమ్మకాలను మూఢనమ్మకాలను వైపే మీ ప్రయాణం కొనసాగింది తప్పిస్తే దీని వెనకాల ఉన్న మూలం ఏమిటి, ఎందుకోసం ఇవి చేస్తున్నారని ఒక్క లోతు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దాని అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది మూఢనమ్మకం కాదు. కొంతమంది సోకాళ్ళు, కొంతమంది స్వామీజీలు, మేధావులు వారి స్వలాభం కొరకు ఆచార ధర్మాన్ని మార్చి చెప్పారే తప్పిస్తే వాస్తవం అనేది ఎన్నటికీ కూడా ఈ ధర్మం లోపల మూఢనమ్మకాలు లేవు. నేను పరిపూర్ణంగా నమ్ముతాను, ఆత్మసాక్షిగా. ఓకే,
అన్ని మన సనాతన ధర్మం ఇచ్చిన విలువలే సనాతన అంటారు ఇవి. ధర్మం ఇచ్చిన విలువలే. ఓకే. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఉమ్, బిడ్డ పుట్టిన తర్వాత మా పల్లెటూళ్ళలో మ్, మహిళకు బాల్యంత యోగం చేస్తారు. ఓకే. ఆమెకు పెయ్యంత పసుపు పెట్టి వేడినీళ్ళతో స్నానం చేయించి ఉమ్, కుంపటి అంటారు మోటుగా మా పల్లెటూళ్ళలో. కుంపటి ఆమెకు వేడి కాపుతారనమాట. ఓకే. కొన్ని హెర్బ్స్ ఔషధి గుళితమైనటువంటి కొన్ని మూలికలు. మూలికలు అవి తినబెడతారు. ఓకే. అవి తినబెట్టడంలో కూడా ఆధ్యాత్మికతమైన విలువలు కొన్ని ఉన్నాయి. ఉమ్, మా పెద్దలు చెప్పేవాళ్ళు, ఈ వేరుని ఇదే సమయంలో తీయాల బిడ్డ, అట్లయితేనే పనిచేస్తుంది అది. ఓకే. మేము తీసి ఆల్రెడీ స్టోర్ చేస్తాము, ఎవరైనా కాన్పు అయితే వాళ్ళకు ఉడకబెట్టి తినబెడతాం. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఓకే. తీసే సమయము, ఇచ్చే సమయం సమయము అన్నీ ప్రతిదీ కూడా. ఇంపార్టెంట్. మళ్ళా ఆ బాలెంతగా ఉన్న మహిళకు మాత్రం ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇయ్యరు దాన్ని. ఓకే. అంటే దాంట్లో ఉన్న మూలకాలు, దాంట్లో ఉన్న ఫార్ములాస్ వాళ్ళకి తెలుసు, ఉమ్, ఉమ్. ఆ ఔషధి లక్షణం వాళ్ళకి తెలుసు. వాళ్ళేం కంప్యూటర్లో చూసి ల్యాబ్లో టెస్ట్ చేసి తీసిలేరు మళ్ళీ దాన్ని. అవునవును, అనుభవం, అంతే. అనుభవానికి మూలం ఆధ్యాత్మికత, ఉమ్, ధర్మం, మాలాంటి గురువులు చెప్పిన జ్ఞానం, ఓకే. ఆయుర్వేదం మీద పట్టున్న కొంతమంది ఋషులు చెప్పిన జ్ఞానం ఉమ్, లక్షల సంవత్సరాల పూర్వమే చెప్పారు. అవును. దాన్ని అనువంశికంగా అలాగే తీసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. ఉమ్. అయితే గురుగారు, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అనువంశికంగా తాత ముత్తాతల నుంచి ఉన్న ఆయుర్వేద మూలికలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నిజంగా నమ్మవచ్చా? వాళ్ళని అంటే సపోర్ట్గా తీసుకొని చాలా మంది మనకు రోడ్ల పైన కూడా మూలికలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. వాళ్ళని నమ్మొచ్చు అంటారా? ఇక్కడ మెయిన్ ఏంటంటే అనువంశికతంగా ఉండే వాళ్ళని మనం చాలా వరకు నమ్మాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని గ్రంథాలు ఉంటాయి, ఓకే. బయటికి ఇయ్యరు వాళ్ళు. వాళ్ళ తాత ముత్తాతలు రాసినటువంటి గ్రంథాలు. ఉమ్, ఈ వేరు దేనికి పనిచేస్తుంది, దీని గుణం ఏమిటి, దీని ధర్మం ఏమిటి, ఉమ్, దీని యొక్క రూపం ఏమిటి, దీన్ని ఎలా ఇవ్వాలి, ఎంత మాత్రంలో ఇవ్వాలి, ఉమ్, ఎన్ని సమపాలలో కలిపి ఏ మాత్రలు ఇవ్వాలి, ఏ పసరు ఇవ్వాలి, ఏ పౌడర్ ఇవ్వాలని వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓకే. వాళ్ళు గ్రంథస్థంగా రాసి పెట్టి ఉంటారు. కాబట్టి కొంతమంది ఉన్నారు ఇప్పటికి చాలా మంది, ఉమ్, వాళ్ళని నమ్మొచ్చు. ఈ రోడ్ల మీద కూర్చున్న వాళ్ళలో కూడా అందరినీ నమ్మాలి, అందరిని నమ్మకూడదని కాదు, కానీ కొందరు వ్యాపార ధోరణిలు అమ్ముతుంటారు. అవును, అట్లా అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు వాడి చాలా వరకు ఇబ్బందులు, పడ్డారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది బాధపడ్డారు. అవును మన గురుగారు. ఆశ్రమానికి చాలా మంది వచ్చి చెప్పారు నాకు. ఓకే. ఒక ఆయనతో నేను ఒక పసరు తీసుకున్నానండి, తాగిన తర్వాత నాకు ఈ దుద్దుర్లు వచ్చాయి, ర్యాషెస్ వచ్చాయి అని చెప్పేసి, ఉమ్, ఉమ్, నాకున్న జ్ఞానంతో దానికి విరుగుడుగా ఏదో నాకు తెలిసిన పసరు, ఉమ్, ఏదో పౌడర్, మందు అవి ఇచ్చి మళ్ళీ బాగు చేశాను నేను. ఓకే. వీళ్ళని నమ్మడం కరెక్ట్ కాదు, 100% నమ్మకూడదు. ఓకే. ఎందుకంటే మనకు సైన్స్ ఇంత డెవలప్ అయింది ఇప్పుడు. ఉమ్, ప్రతిదాని కూడా మనకు సెకండ్లో త్రుటికాలం నందే ఇచ్చేటటువంటి వైజ్ఞానికం వచ్చింది ఇప్పుడు. అవునవును. మ్యాక్సిమం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి, మనం తింటున్న తిండిని బట్టి, ఉమ్, ఇప్పుడు ప్రతిదీ కూడా మందులో కూడా అంటాం మేము మోటుగా. అవును, అవును గురుగారు. ప్రతిదీ కూడా మందులతోనే పండించే ధాన్యాలు, పండ్లు, కాయగూరలు అవే వస్తున్నాయి. అవును. ఈ తిండిని బట్టి, ఈ జీవన విలువలను బట్టి ఈ మందులు వాడడమే మంచిది. ఉమ్, అప్పట్లో మోటు మందులు ఎట్లా పనిచేస్తుందంటే గట్టితనం ఉండే అందరి లోపల, ఓకే. దృఢత్వం బాగుండే, తినే తిండిలో కూడా ఆ గట్టితనం ఉండేది. కాబట్టి పసర్లు పనిచేసేవి. ఉమ్, ఇప్పుడు అంత తొందరగా పనిచేయవు. ఓకే. అంటే శరీరం సపోర్ట్ చేయొద్దు దాంట్లో. ఓకే. అయితే గురుగారు, ఇది అడగొచ్చో లేదో తెలీదు, చాలా వరకు నేను కొన్ని ప్రాంతాల్లో విన్నాను. పల్లెటూళ్ళలో వాళ్ళు ఏమంటారంటే, 2-3 ఆడ సంతానం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సంతానం మగ శిశువు జన్మించాలంటే పసరు పోస్తారు పలానా ప్లేస్లో, ఖచ్చితంగా మగ శిశువు జన్మిస్తారు అని అంటుంటారు. ఇలాంటి పసరు మందుల్ని నమ్మొచ్చంటారా? నిజంగా అలా జరుగుతుందంటారా? నా జీవితంలో, నా అనుభవంలో ఒక 7-8 కేసులు నేనే డీల్ చేశాను. సక్సెస్ అయ్యాయా గురుగారు? 100% అమ్మ సాక్షిగా, ఓకే. అబద్ధం ఏం లేదు. ఉమ్, అంటే ఇవి ఎట్లుంటాయమ్మా, వాళ్ళ యొక్క దైవం అంటే వాళ్ళ యొక్క పుణ్యం, వాళ్ళ రాతఫలం, వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఓకే. కొందరికి వికటించాయి కూడా, కొందరికి సక్సెస్ కాలేదు. ఉమ్, 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 అంటే ఇక్కడ మనం ధార్మికంగా చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క పుణ్యం, వాళ్ళ అదృష్టం. ఉమ్, ఇటువంటివి ఏంటంటే హార్మోనల్ సెక్టర్ని మార్చేటటువంటి మూలికలు కొన్ని ఉంటాయి. ఓకే. ఉమ్. ఉమ్, 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 స్త్రీ ఎప్పుడైతే పిండోత్పత్తి గావించే సమయం లోపల, ఉమ్, ఆమె సంతానవతి కావడానికి రెడీగా ఉన్న సమయం లోపల ఉమ్, ఆ పసర్లు తాపడం వలన తప్పకుండా పురుష సంతానానికి సంబంధించినటువంటి సంపర్కమే ఆ కలయిక వలన అదే హార్మోన్స్ రిలీజ్ అయ్యి, అదే హార్మోన్స్ వల్ల వాళ్ళకి పిండోత్పత్తి అవుతుంది ఓకే. అని అప్పట్లో ఆయుర్వేదంలో చాలా గొప్పగా రాసి ఉన్నారు. ఉమ్, 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 దాని యొక్క జ్ఞాన సంచికతోనే ఇప్పుడు ఈ పసర్లు అనేవి పోస్తారు మోటుగా పల్లెటూర్ల లోపల. అవునవును. కానీ ఉమ్, సక్సెస్ అయినాయి, ఓకే. చాలా మందికి సక్సెస్ అయినాయి. ఉమ్, 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 కొందరు ఓకే. ఫెయిల్ అయితే వాళ్ళ అదృష్టం ఇక చెప్పనీకి రాదు. కొంచెం మన చేతుల్లో ఉంటే కొంచెం భగవంతుడు, అదృష్టం భగవంతుడు, భగవంతుడి పైన భగవంతుడు, ఆధారపడి అంతే. ఉంటుంది. ఓకే. అయితే గురుగారు,
చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు. ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో, ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో పని లేకుండా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా, ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి. శుభముహూర్తం అనేది పంతులతో, పండితులతో మాట్లాడి పెట్టించుకోవాలి అంటుంటారు. మరి ఎందుకని గురువుగారు? చూడమ్మా, ప్రకృతి వేరు, మనం వేరు కాదు. ప్రకృతి మనం ఒకటే. ఓకే. ప్రకృతిలో మనం అంతర్భాగమైనప్పుడు కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి మనం నడవాలని దాని యొక్క సూచన. ఓకే. సమయం వేరు, ప్రకృతి వేరు, మనం వేరు కానే కాదు. అందరం కలిసి ఒక జీవితంగా జీవిస్తున్నాం అంతే. ఓకే. మనం ఒక సమయాన్ని తీసుకుంటున్నామంటే ఆ తాలూకు యొక్క ఎనర్జీ సీక్వెన్సెస్ యాడ్ అయి ఉంటాయి నేచర్లో. ఆ గ్రావిటీ అనేది ఫోర్స్ అయి ఉంటుంది అప్పుడు. అట్ ద పాజిటివిటీ, శుభ సమయము, శుభముహూర్తం, శుభ సంకేత దృక్పథంతో కూడుకున్నటువంటి వాతావరణం. ఓకే. మంచి నీ జీవనాడులకు, నీ జీవ చైతన్యానికి, నీ ఆరా సిస్టానికి అది అనుసంధానం అయ్యి ఉండే టైం అది. ఓకే. ఉదాహరణకి సూర్యోదయం లోపల ప్రశాంతంగా చల్లగా ఉంటుంది వాతావరణం. అవును గురుగారు. మధ్యాహ్నంకి ఆ వాతావరణం ఉండదు కదా. ఉండదు. అంటే ఏం మారినట్టు? సూర్యుని యొక్క తాపం పెరిగి వేడి ఎక్కువ ఉత్పన్నం అయ్యింది కాలంలోనే. అవునవును. ఇదే కాలంలోనే మార్పులు జరుగుతున్నాయా లేదా? అలాగే ఋషుల యొక్క ద్రష్టత్వం, ఋషుల యొక్క దార్శనికత ఇక్కడనే మనకు గొప్పతనం అని తెలుసుకోవాలి మనం. భారతీయ ఋషుల యొక్క గొప్పతనం. ఓకే. ముహూర్తాన్ని ఛేదించి ముహూర్తం యొక్క నిశ్చయం చేసేటటువంటి ఏకైక గణాంక సిద్ధాంతం మనదే. హిందూయిజంలోనే ఉంది, ఎక్కడ లేదు. ముహూర్త ప్రమాణాన్ని అంత ఈజీగా లెక్క కట్టడం అందరికి సాధ్యం కాదు. చాలా సెన్స్ కావాలి దానికి. అబ్బా, ఎంత తపస్సు చేయాలో. ఇప్పుడు కాలంతో మాట్లాడాలి తల్లి లైవ్గా. కాలంతో లైవ్లో మాట్లాడితే తప్ప ముహూర్త నిశ్చయం కాదు. ఈ ముహూర్తాలు, ఈ పంచాంగం, ఈ ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా 14 లక్షల సంవత్సరాల క్రితమే రాయబడింది. 14 లక్షల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి పంచాంగంలోనే రేపు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉంది, ఇప్పుడు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉందని ఇప్పుడే మన పంచాంగంలో రాశారు. కరెక్ట్ ఆ రోజు సూర్యగ్రహణం పడుతుందా లేదా మీరు చెకప్ చేసుకోండి కావాలంటే. 100% మన పంచాంగంలో చెప్పిన ముహూర్తంకే సూర్యగ్రహణం పడుతుంది. అంటే 14 లక్షల సంవత్సరాల క్రితమే నిశ్చయమైనటువంటి ముహూర్తాలే ఇప్పటికీ ఉన్నాయి. అమావాస్య, పౌర్ణమి, గ్రహాలు, నక్షత్రాలు, మనకు వచ్చే పుష్కరాలు, కుంభమేళ, ప్రతి ఒక్కరు పెట్టుకునే ముహూర్తాలు, ఎవ్రీథింగ్ ఆల్సో, ప్రతిది కూడా. అంటే ఇది ఎంత డెప్త్ అండ్ డెప్త్ సైన్స్ అంటే అమ్మ, మానవుడు కొన్ని లక్షల యోజనాల కిందికి వెళ్తే తప్ప ఈ అర్థం మనకు రాదు. కానీ ఋషులు ఎలా ఇచ్చారో, అందుకే గురువుని సాక్షాత్తు భగవంతుడితో సమానం పోల్చారు మన ధర్మంలో. భగవంతుడే ఒక మనిషి వచ్చి మనకి ఇన్ని అద్భుతాలను ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రేపు అన్నది కూడా భవిష్యత్తే కదమ్మా. వచ్చే అమావాస్యకే సూర్యగ్రహణం పడుతుందని ఇప్పుడు పంచాంగంలో రాశారు కదా. వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహాలు మారుతున్నాయా, లేకపోతే అక్కడ గ్రహాలు మారేదాన్ని బట్టి వీళ్ళు రాశారా? మారేదాన్ని బట్టే వీళ్ళు రాశారు. వీళ్ళకి ఎలా తెలుసు? అప్పుడు రాకెట్స్ లేవు కదా గ్రహాల దగ్గరకు పోవడానికి. ఇప్పుడు ఏరోప్లాన్స్ ఉన్నాయి, అప్పుడు రాకెట్స్ లేవు కదా. ఒకవేళ మా ధర్మం లోపల విమానాలు ఉన్నాయి, పుష్పక విమానాలు ఉన్నాయి అంటే నువ్వు నమ్మరు. పోనీ అట్లానే పోయి చూసిండ్రంటే కూడా నమ్మరు. లేవు, ఇప్పుడిప్పుడే కనిపెట్టారా అని అంటారు. నిజంగా ఉన్నాయా గురుగారు పుష్పక విమానాలు? 100%, 100% ఉన్నాయి. ఆత్మసాక్షి ఉన్నాయి. చూడమ్మా, ఈ కాలంలో లేదేది మానవుడు కనిపెట్టాడు. ఇది వరకు ఉన్నది ఏదో ఆయనకు ఆ దార్శనికత వచ్చే కనిపెడతాడు. ప్రతి సైంటిస్ట్ అయినా, ఏ ఫార్ములా అయినా, ఏ పరికరమైనా సరే, కాలంలో లేనిది ఏది ఆయనకు ద్రష్టత్వంలోకి రాదు. ఉన్నదే వస్తుంది. వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలను బట్టి వాళ్ళు శోధించుకొని దాన్ని కనిపెట్టి రిలీజ్ చేస్తారు బయటికి. ప్రతిదీ కూడా ఒకప్పుడు వాడబడిందే మనకు జ్ఞానం లోపలికి వస్తుంది. ఓకే. అయితే గురుగారు, అంత జ్ఞానంతో ముందుగానే జరగబోయేది కూడా ఆలోచించి ఇన్ని డిసైడ్ చేసిన పండితులు, ఇలాంటి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా శుభముహూర్తాల కోసం పండితులు పలానా ఏదైనా శుభకార్యం, మ్యారేజ్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి, ఒక మంచి ముహూర్తం మీ పేర్ల మీద ఇది బాగుంది అని చెప్పి డిసైడ్ చేసినవి కూడా అన్నీ సక్సెస్ అవ్వట్లేదు. అది శుభముహూర్తం అని డిసైడ్ చేసిన తర్వాత అవి ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు? విఫలం అంటే ఎలా? అంటే సక్సెస్ అవ్వకుండా డివోర్స్ వరకు వెళ్ళటము, మధ్యలోనే విడాకులు అయిపోవడము, లేదంటే కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పడకుండా చీటికి మాటికి గొడవలు, ఇలా చాలా చూస్తుంటాం కదా గురువుగారు. ఎందుకు అలా అవుతున్నాయి? కాలం అంటే 5 ఎలిమెంట్స్.
భూమి, ఉమ్, నిప్పు, నీరు, ఉమ్, గాలి, ఆకాశం. అవును. ఈ 5 ఎలిమెంట్స్ యొక్క సమ్మేళనమే కాలం, టైం. టైంకి ప్రత్యుత్తరమైనటువంటి రూపమే ప్రకృతి. ఈ ప్రకృతి పంచభూతాలు, పంచభూతాలే కాలం. ఉమ్, ఇవేవి వేరు కాదమ్మా, అన్నీ ఒకే సర్గా. ఉమ్, అయితే పంచభూతాల ప్రమోదంగా వచ్చేటటువంటి ఆ యొక్క పాజిటివిటీ ఏదైతే ఉందో ఉమ్, అది నీ జీవధర్మ సిద్ధాంతానికి అనుసంధానం కావాలని ముహూర్తం ఉంది. ఓకే. ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురం చేయనీకి చేతగాక హోదాలు అడ్డం పెట్టుకొని, డబ్బు అడ్డం పెట్టుకొని, ఉమ్, నీ జాబ్ తక్కువ, నా జాబ్ ఎక్కువ, నీవు నాతో కలిసి, అంటే వ్యక్తిగత భేదాలు పెట్టుకొని విడిపోవడానికి ముహూర్తానికి సంబంధం లేదు. ప్లీజ్, ఓకే. ఇది వ్యక్తుల యొక్క సహజ సిద్ధమైన నిర్మాణంలో జరిగే కాపురాలి వల్ల. ఉమ్, ఉమ్, దీనికి కారణం ఏంటంటే ఇప్పుడున్న సామాజిక రుగ్మతలు, ఉమ్, ఒకరితో ఒకరిని పోల్చుకుంటున్నారు. అవును. ఆ పోలిక వల్ల విభేదాలు వచ్చి విడిపోతున్నారు చాలా మంది. ఉమ్, ఇంకొంతమంది సర్దుకోవడం లేదు, ఓపికలు లేవు మన వాళ్ళకి. అండర్స్టాండింగ్ ఇప్పటి మానవునికి ఓపిక లేదు. ఉమ్, అప్పట్లో పాతకాలంలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపిక గట్టి ఉండే. ఓకే. ఓపిక ఎంత దృఢమో జన్మ అంత సార్థకత అని చెప్తారు మన ధర్మంలో. ఉమ్, ఓపిక లేని వాళ్ళ జన్మలు సార్థకతను పొందవు. ఓకే. ఓపిక లేకపోవడం వల్ల విడిపోతున్నారు, కానీ ముహూర్తం ఏం తప్పు లేదు ఆడ. ఉమ్, ముహూర్తం యొక్క సిస్టమ్ వేరు. ఓకే. ఇప్పుడు ముహూర్తాలు, ఈ నక్షత్రాలు, ఈ పంచాంగాలన్నీ 83 లక్షల జీవరాశులు పాటించవు. ఉమ్, ఉమ్, మనిషి ఈ పరివర్తనలోకి రాగలిగాడు. అవును. ఈ విజ్ఞాన శోధన చేశాడు మానవుడు. ఉమ్, ఈ కాలగణన సిద్ధాంతాన్ని మనం మాత్రమే ప్రతిపాదించాం, మిగతా జీవరాశులు కాదు. ఆ, అందులో ఒక మంచి, చెడు, ఇది శుభం, ఇది అశుభం, ఉమ్, ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ. అవును. ఇక్కడ మనం చెడిపోయి మళ్ళీ ముహూర్తాన్ని నింద చేయడం ధర్మం కాదు. ఓకే. అంటుంటారు కదా గురుగారు, కానీ అంటే ఈ మధ్య కాలంలో అంటే పెట్టిన ముహూర్తం కరెక్ట్గా లేదేమో, కరెక్ట్గా వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వలేదేమో, ఆ పంతులు అంటే ఎలా డిసైడ్ చేశాడో ఇలా జరిగిపోయింది అని నేను చెప్పి. ఆ విషయానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. ఓకే. సీతారాములు నడయాడిన కాలం ఆ కాలం ధర్మవంతంగా ఉండేనా, ఇప్పుడు ఈ కాలం ధర్మవంతంగా ఉందా? ఆ కాలమే ధర్మం. ఆ కాలంలో ధర్మం సమున్నతంగా ఉంది. అవును. ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభుల వారు పుట్టినప్పటి నుంచి వారి అవతార సమాప్తి అయ్యే వరకు కూడా ధర్మం సమున్నతంగా ఉన్నదని చెప్పి మన గ్రంథాల ఆధారంగా ఉన్నాయి. చెప్పబడి ఉన్నాయి. ఉమ్, ఎంతో మంది ఋషులు కూడా చెప్పారు. అవును. శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ముహూర్తం ఎవరు పెట్టారు? ఉమ్, పెళ్లికి ఎవరు నిశ్చయం చేశారు? ఉమ్, రాముడు పెళ్ళైన తర్వాత వనవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అవునవును. ఎన్ని కష్టాలు పడ్డారు. అవును. సరే, మళ్ళీ రాజ్యంకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతా వియోగం ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. సీత కలిసిన తర్వాత ఆమె భూమిలోకి వెళ్ళడం, ఈయన అవతార సమాప్తి చేసుకోవడం. ఉమ్, వాళ్ళు ఎక్కడ సుఖపడ్డారు? అవును. పోనీ పాండవులు కష్టపడ్డారు కదా, ఉమ్, పోనీ శ్రీకృష్ణుడు కూడా కష్టపడ్డాడు కదా, అవును. పోనీ ఉమ్, దేవేంద్రాదులు కూడా కష్టపడ్డారు కదా. ఉమ్, ఇప్పుడున్న మానవుడు, ఇప్పుడు జీవించే మానవుడు దాని భూతద్దంలో ఎట్టి చూస్తున్నాడు ముహూర్తాన్ని. ఓకే. దాని యొక్క నిర్మాణం, దాని యొక్క నిర్మాణం వేరు. ఉమ్, ముహూర్తాన్ని తప్పకుండా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు ఉమ్, ముహూర్త నిశ్చయంతోనే జీవితకాలం గడవాలి. ఓకే. ముహూర్తానికి ఉండేటటువంటి మెయిన్ అర్థం ఏంటో తెలుసా? ఉమ్, నీవు జీవించే జీవన విధానానికి సంబంధించినటువంటి ధర్మం, భౌగోళికంగా నువ్వు జీవిస్తున్న జీవ అవశేషాలకు సంబంధించినటువంటి సింక్, అది లింక్, ఓకే. అనుసంధానం అయ్యేటటువంటి శుభముహూర్తం. ఉమ్, అది నీ జీవితంలో ఒక సార్థకతను ప్రసాదించడానికి నిర్ణయం చేసిన ఒక టైం. ఓకే. దానివల్ల మన జీవితాలు నడవాలనుకోవడం అజ్ఞానం. ఉమ్, మనం బ్రతకాలి, మనం జీవించాలి. ఓకే. ప్రతి దాంట్లో సహనం, ఓర్పు, ఉమ్, నిగ్రహము, విచక్షణ రహితమైనటువంటి జీవితాలే కొనసాగుతున్నాయి తప్పిస్తే జ్ఞానవంతమైన జీవితాలు లేవు కదా సమాజంలో. అవును గురుగారు. అయితే గురుగారు, ఎక్కువగా భగవంతుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకే కష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అంటుంటారు. ఎగ్జాంపుల్కి తీసుకుంటే కూడా చాలామంది ఎక్కువగా దేవుడి పైన భక్తి ఎక్కువగా ఉండి ఎక్కువ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి, దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే ఆ సమయంలో కొంతమంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. దైవ దర్శనానికని వెళ్తుంటే ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు చేసిన కర్మ ఫలాల ఆధారంగా అయి ఉంటుందా? మరి అలా ఉన్నప్పుడు భగవంతుని ఆరాధిస్తే మనం శరణు వేడుకుంటే ఎటువంటిదైనా ఆయన రక్షిస్తాడు అని అంటుంటారు. ఎందుకు వాళ్ళని భగవంతుడు రక్షించలేకపోతున్నాడు? భగవంతుడు వాళ్ళని రక్షించే పాత్రత లోపల ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. కాకపోతే భగవంతుని పాత్రత ఎంత సత్యమో కాపాడబడాలన్న నీ పాత్రత కూడా అంతే సత్యమై ఉండాలి. ఓకే. ఈరోజు ఐ డ్రీమ్స్ మీడియా వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచారంటే ఏదో కొంతో నా లోపల నచ్చే పిలిచారు. అవును. స్వామీజీ ఇంతో అంతో చెప్తాడు మంచిగాని. భగవంతుడు నిన్ను
అనుగ్రహించి కాపాడాలన్నప్పుడు నువ్వు అంత సత్యవంతుడు వై కూడా ఉండాలి. ఓకే. బై బర్త్ నుంచి ఈ జన్మది సరిపోక పోయిన జన్మలో కూడా అంత పుణ్యకార్యములు పుణ్య దీక్ష దక్షత నీలో ఉండాలి. ఓకే. మీ పితాపితరులు కూడా పుణ్యం చేసి ఉండాలి. ఇప్పుడు ఈ జన్మ ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డది కాదు. అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉండేటటువంటి ఆ జెనెటిక్ థియరీని బట్టి మనకి జన్మ వచ్చింది, ఆ DNA కాలం బట్టి. అవును. సో ఆ వంశవృక్షంలో చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ వల్ల ఈ దేహం ఉంటుంది. ఈ దేహం పొందిన తర్వాత కూడా చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ. అందుకు భగవంతుని చెంతన నువ్వు నిష్ణాతుడవై ఉండి అర్హుడవై ఉంటే త్రుటికాలం నంది నేను తప్పించగలడు కదా. ఎంతమంది బ్రతుకుతుండలేరు ఇప్పుడు? ఎంతో మంది ఇప్పుడు కాపాడబడుతున్నారు, రక్షించబడుతున్నారు. ఓకే. వీళ్ళెందుకు రక్షించబడలేదంటే అందుకు భిన్నమైనటువంటి పాపమో కర్మనో ఏదో ఉండవచ్చు. అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా ధర్మం కాదు. ఓకే. పూజలు చేసే వాళ్లకు కష్టాలు ఎందుకు వస్తాయంటే పూజలు చేయడం వల్ల కష్టాలు తీరుతాయనుకోవడం ఫస్ట్ అజ్ఞానం. ఓకే. ఎందుకు పూజలు చేస్తారంటే చెప్పన తల్లి, మనకు పితృపక్షం వస్తుంది ఇప్పుడు. అవును. పితృపక్షంలో మన హిందూ ధర్మం లోపల మన పెద్దలకు శ్రద్ధా తర్పణాలు వదులుతారు, పిండ ప్రదానాది కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ పల్లెటూళ్ళలో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు తినే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి పూజలు పునస్కారాలు చేసి దండం పెట్టుకుంటారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దేహం ఇది, వాళ్ళ వంశంలో మనం పుట్టామని ఒక కృతజ్ఞత భావం. వాళ్ళకు ఒక మాసం ఏర్పాటు చేసి ఈ మాసంలో పితృదేవతలను కొలవాలని ఆ మాసాన్ని డిసైడ్ చేసి పితృపక్షంలో పితృదేవతల పూజలు చేయాలని ఒక రూల్ ఇచ్చారు మన ధర్మంలో. ఓకే. ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకు మొక్కుతున్నాం మనము. వాళ్లకు మనకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా, మరి భగవంతునికి ఏమి ఇవ్వాలి మనం? అందుకే ఈ పూజలు. నిన్నిచ్చినందుకు, ఈ ప్రకృతినిచ్చినందుకు, నీకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని సృష్టించినందుకు భగవంతునికి నువ్వు ఇంత కృతజ్ఞత భావంతో పూజ. అంతేగాని నువ్వేదో ఇస్తే ఆయన నీ కోరికలు తీర్స్తాడనుకోవడం కరెక్ట్ కాదు. చూడమ్మ, వేదాంత ధర్మంలో ఎప్పుడు కూడా వేద ధర్మం ప్రకారంగా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా పూజలు చేస్తే కష్టాలు నెరవేరుతాయని లేదు. కానీ ఋషులు మనుషుల యొక్క కష్టాలు చూడలేపక, బాధలు చూడలేపక వాళ్ళు ధ్యానంలో కూర్చొని కొన్ని దర్శనాలు చేశారు. వ్రతాలు, నోములు, కొన్ని ప్రత్యేకమైన హోమములు, శాంతులు, కొన్ని యజ్ఞక్రతువులను దర్శించారు. వీటిని చేయండి, వీటి యొక్క మహితాత్మమైన శక్తి చేత భగవంతుడు ప్రసన్నమవుతాడు, మీ కష్టాలు తీరుతాయి అని ఒక ప్రమాణంగా చెప్పారు. కానీ అది కూడా దాని మీద ఎప్పుడు ఆధారపడి ఉండకు. నిన్ను నీవు నమ్ముకో, నీవు సత్యశీలుడవై మెలుగు, అప్పుడు అవి నీకు రిఫ్లెక్ట్ అవుతాయి, నీకు రిప్లై ఇస్తాయని కూడా చెప్పారు. మళ్ళీ వెనుకనే ఇలా చెబుతూనే ఇది కూడా చెప్పారు, ఏది అవసరమో అదే పాటిస్తున్నారు కంపల్సరీ. ఇప్పుడు ఒక కంపెనీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే నీ అర్హత ఏముంది నాయన అని అడుగుతారు. నేను పలానా డిగ్రీ చేశానండి, పలానా పీజీ చేశానంటే నీ చదువుకు నీ ర్యాంకు తగ్గట్ల నీకు ఉద్యోగం ఇస్తారు. నిన్ను ఏ సీట్లో కూర్చోబెట్టాలి, ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. భగవంతుడు కూడా ప్రకృతి ఆధారంగా మనం జీవించే జీవన విధానాలను బట్టి, మనం నడిచే నడవడికను బట్టి మనకు కొన్ని మార్కులు వేస్తాడు. ఆ మార్కులను బట్టి మన జీవితం డిక్లేర్ అవుతుంది. మనకు వచ్చేటటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, భోగభాగ్యాబ్ది సంప్రాప్తములన్నీ కూడా మన జీవించే జీవన విధానం బట్టి వస్తాయి. మా పెద్దలు ఏమనేవాళ్ళు తెలుసా పల్లెటూళ్ళలో, అమ్మా ఏం లేదు నాయన, ఎవరు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు, ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు, అందుకు మిన్న ఏదీ లేదు. నువ్వు మంచి చేస్తావా మంచే వస్తుంది, చెడు చేస్తావా చెడే వస్తుంది, అది ఎన్నటికి తప్పదు అనేవాళ్ళు మా పెద్ద మనుషులు. వాళ్ళేం సిద్ధాంతులు కాదు, పండితులు కాదు. మళ్ళా ఇంకొక మాట అనేవాళ్ళు, ఈ జన్మ ఈ కాలం అంతా ఒక అద్దం లాంటిది నాయన, అద్దం ముందలు పోయి నువ్వు ఏ చేష్టలు చేస్తే నీకు అదే ఎట్లా రిప్లై ఇస్తుందో ఈ ప్రకృతి కూడా అంతే, నువ్వు ఏం చేస్తావు అది రాసుకుంటుంది, అదే దొబ్బుతుంది మళ్ళీ నీ మీద అని చెప్పారు. నిజంగా చాలా బాగా చెప్పారు గురువు గారు. కానీ మీరు చెప్పిందంతా వింటుంటే నిజంగా ఇది వాస్తవం అనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత మంచి మార్గంలో నడిచినా కూడా ఎక్కువ ఈ ఇబ్బందులన్నీ వాళ్ళకే వస్తుంటాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ఆ జన్మ ఏకన ముందు వాళ్ళ తల్లిదండ్రులు అంతటి పుణ్యకర్మలు ఆచరించలేకపోవచ్చు. జీవుడు తన ఈపున ఎంత పుణ్యం పెట్టుకొని సంతానాన్ని ఇస్తే పుట్టే పిల్లలు అంత గొప్పగా పుడతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు మా డ్రైవర్ వచ్చాడు,
మా డ్రైవర్ వాళ్ళ తల్లిదండ్రులు ఒక గురువుతోటి బోధ తీసుకున్నారు, గురూపదేశం. ఓకే. వాళ్ళు గురూపదేశ సంస్కారం తీసుకున్నప్పటి నుంచి మా డ్రైవర్ వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయే వరకు వాళ్ళ జీవితాలలో చూడని కష్టం లేదు, పడని బాధ లేదు పాపం. నేను లైవ్లో చూశాను. ఓకే. చాలా కష్టపడ్డారు. చివరికి వాళ్ళ నాన్న చనిపోయాడు. వాడు ఒక్కడే అబ్బాయి, వాళ్ళ అమ్మ వారిద్దరే ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి నా పాదాలను ఆశ్రయించి నాతోనే ఉపదేశం తీసుకున్నాడు, మంత్రోపదేశం. అమ్మవారిని ఆశ్రయించి నాతో మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఎంత సుఖంగా ఎంత సంతోషంగా ఉన్నారో, అసలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయనకు కొడుకో బిడ్డ పుట్టారు. ఎంత ఆరోగ్యంగా, ఎంత చురుకుగా, ఎంత అందంగా, ఎంత అభినయంగా పుట్టారో పిల్లలు. ఓకే. అసలు ఈ కష్టము బాధ అంటేనే తెలియనంత గొప్పగా పెరుగుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ తాత వాళ్ళ అవ్వ గురూపదేశం తీసుకొని గురువు చేత గురువులినటువంటి పుణ్యము కొడుకుకు ఉత్తాన పదంగా సంక్రమించి ఇప్పుడు మనమంగులకు పుణ్యం ఆవహించింది. ఓకే. ఖచ్చితంగా మనం చేసేయి మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి. దశరథ మహారాజు తన జీవిత పర్యంతం లోపల పొందిన శాపాన్ని తాను మొత్తం సంపూర్ణంగా అనుభవించకూడని దేహము చాలించిన తర్వాత ఆ శాపం యొక్క పవర్ అనేది, ఆ యొక్క మహిమ అనేది, ఆ శక్తి అనేది శ్రీరామచంద్ర ప్రభు అనుభవించాడు, లక్ష్మణస్వామి అనుభవించాడు, భరతుల వారు అనుభవించారు, శత్రుఘ్నుడు అనుభవించాడు. అవును, తప్పదు. ఇప్పుడు ఈ జన్మ వారి చేత పొందామంటే వారి యొక్క అవశేషములు కూడా మన యొక్క జీవితం వెనకాలే వస్తాయి 100%. డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదమ్మా. ఇప్పుడు జీన్స్ మన యొక్క పెద్దల యొక్క వారసత్వాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తుంటాయి అని చెప్తారు. రోగాలు వస్తాయంటేనేమో నమ్ముతారు, ఉసురు వస్తుంది అంటేనేమో నమ్మరు. మేము ఇట్లా పాపాలు పుణ్యాలు పెద్దల నుండి వస్తాయంటేనేమో మూఢనమ్మకం అంటారు. డాక్టర్లు ఏమో వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ని బట్టి మీ పెద్దల యొక్క వారసత్వానికి ఈ రోగం వచ్చిందంటేనేమో గుడ్డిగా నమ్మేస్తారు. అక్కడ అది అంటే సైంటిఫిక్గా అన్ని ప్రూఫ్స్ ఉంటుంటాయి కదా గురువుగారు. అది పెన్ను తీసుకొని పేపర్ మీద రాసేటటువంటి భౌతికవాదం, కంప్యూటర్లో టైప్ చేసేటటువంటి భౌతికవాదం, దానికి ఆధారమైనటువంటి కారణ సంభూతులమే మేము. ఓకే. ఇప్పుడు జ్ఞానం లేనిది విజ్ఞానం లేదు కదా తల్లి. అవును గురువుగారు. జ్ఞానం అంటే మనం పుట్టడం, పుట్టిన తర్వాత ఒక ప్రొడక్ట్ని ఇంకొక ప్రొడక్ట్తో కలిపి ఇంకొక ప్రొడక్ట్ తయారు చేసేది విజ్ఞానం. ఈ ప్రొడక్టే భగవంతుడు ఇచ్చాడు కదా, ఉన్నదాన్నే తారుమారు చేసి ఒకదానికి రూపకల్పన చేసావు నువ్వు. అవును. ఇంకెక్కడి నుండి తెచ్చావు? ఈ భూమిన పుట్టిందాన్ని నువ్వు కొత్తగా తయారు చేసావు. కొత్తగా ఏమైనా తీసుకొచ్చావా? లేదు కదా. అది నీ ప్రజ్ఞాపాఠవాలు, నీ గొప్పతనం. కానీ భగవంతుడి ధిక్కరణ మంచిది కాదు. భగవంతుడి నేల నీయకుంటే ఏడ రీసెర్చ్ చేస్తుంటే మనము, ఈ గాలి నీయకుంటే ఏడ ప్రయోగాలు చేస్తుంటిమి. ఇప్పుడు ఇవెవరిచ్చారు, ఎవరు తయారు చేశారు అది మనం కనిపెట్టాలి కదా. ఒకవేళ ఇది న్యాచురల్ గానే తయారైంది అనుకుందాం, వేరే గ్రహాల మీద ఎందుకు లేవు మళ్ళీ వల్ల? పక్కనే మనకు సమీపంలో ఉన్న గ్రహాలలో మనుషులు లేరు, జీవం పుట్టడానికి ఆధారం లేదు, ఆనవాళ్ళు లేవు. ఇక్కడ ఎందుకు ఉండాలి? మన సనాతన ధర్మంలో భూమికి ఉన్నటువంటి విలువ, భూమి యొక్క ఆవిర్భావ దశ, భూమి మీద జీవం ఏర్పడడానికి సంపూర్ణమైన వివరణ ఉన్నది క్లియర్ గా. ఇప్పుడు టెక్నాలజీకు 300 ఏళ్ళు అయింది తల్లి. లక్షల సంవత్సరాల క్రితమే పురాణ రచన జరిగింది. గురువుగారు, ఒక జీవి అంటే తల్లి గర్భంలో పడే ముందే తను చేసుకున్న ఇంతకు ముందు జన్మకు సంబంధించిన పాప పుణ్యాలు కర్మ ఫలాన్ని బట్టే ఈ జన్మలో ఎవరి కడుపున జన్మించాలి ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అని కొంతమంది చెప్తుంటారు. అది నిజమే అంటారా? 100%. జీవుడు పుట్టకన్నా ముందు ఆత్మగా ఉన్నది పోయిన జన్మలో ఆయన ఉండేటటువంటిది. దేహంగా ఉండేది తండ్రి కడుపులో తను ఒక విత్తనంగా ఉండేది. తండ్రి కడుపులో ఉండే విత్తనాన్ని తల్లి గర్భమునందు ప్రవేశించిన తర్వాత 9 నెలలు తల్లి గర్భంలో ఆయన పెరుగుతూ ఉండే కోణంలో తండ్రి యొక్క శేషం పోతుంది, తల్లి యొక్క శేషం ఆవరిస్తుంది. ఈ ఇద్దరి యొక్క శేషం యొక్క ఫలితం వలనే ఆ పిండం పెద్దగై బయటికి వస్తుంది. అప్పుడు తల్లి తన గర్భమునందు శిశువుని ఒదిగింపజేసుకునేటప్పుడు చేసేటటువంటి పాపము కర్మ, మనసు చేత, చూపు చేత, చేతల చేత, నడవడిక చేత, తిండి చేత, ఏ పద్ధతిలో తను పాపం చేసుకున్నా ఆ పాపం అనేది పిండానికి ఆవరిస్తుంది, తప్పదు. అందుకే లీలావతి ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు పుణ్యశ్రవణం చేసేది, భక్తి శ్రవణం చేసేది. నారద మహర్షుల వారి చేత పుణ్యగీతములు, పుణ్య శ్లోకములు, పుణ్య పారాయణలు చేసేదనమాట. అందుకే ప్రహ్లాదుడు భక్తి తత్పరుడై జన్మించాడు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి మన ధర్మం లోపల. అదే కోవకు మనం వస్తే హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుల యొక్క జన్మను మనం చూసుకున్నట్లయితే కశ్యప ప్రజాపతికి చాలా మహా తపశక్తి సంపన్నుడే కశ్యప ప్రజాపతి.
వాళ్ళ తల్లి కూడా మంచి పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. కానీ చిన్న మిస్టేక్ వలన, చిన్న తప్పిదం వలన వాళ్ళు క్రూరులై పుట్టాల్సి వచ్చింది, లోక కంటకులై పుట్టాల్సి వచ్చింది. ఓకే. తండ్రి యొక్క శేషము, తల్లి యొక్క అవశేషాలు కలిపితే వచ్చేటటువంటి రూపమే ఒక జీవుడు. ఆ జీవుడు ఈ ఆత్మగా పోయిన జన్మలో ఏదైనా పాపం చేసి ఆ పాపం తీరకుండా చనిపోతే అది కూడా యాడ్ అవుతుంది, ఈ జన్మలో తల్లిదండ్రిది కూడా యాడ్ అవుతుంది. ఓకే. అందుకే ఎన్నాళ్ళు బ్రతికినా ధర్మంగా బతుకు, పుణ్యాత్ముడు బతుకు. ఎందుకంటే ప్రపంచం చాలా భయానకంగా ఉన్నది. నీవు ఈదొచ్చు, ఈదకపోవచ్చు. ఓకే. నీవు ఓర్చుకోవచ్చు, ఓర్చుకోలేకపోవచ్చు. మొదటి నుంచే మార్గం మంచిగా వేసుకో, సుగమం చేసుకో, అంతిమం వరకు సాఫీగా చేరుకోగలవని చెప్పింది మన ధర్మం. ఓకే. అయితే గురుగారు, కొంతమంది అంటే అతి చిన్న వయసులోనే ఏదో రకంగా అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. అలా చనిపోవడానికి కారణం అంటే ఆరోగ్యరీత్యా బాగున్న వాళ్ళు కూడా చనిపోతుంటారు, ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు కూడా చనిపోతుంటారు. అలా చనిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళ అంటే చేసుకున్న కర్మలు అంతవరకే ఉన్నాయి, అంతవరకు అవి కంప్లీట్ అయినాయి కాబట్టే ఆయన చనిపోయారు అని చెప్పి. అది నిజమే అంటారా? జనన మరణాలు రెండు కూడా కాలాతీతములమ్మా. ఈ కాలాంతర్గతంగా జరగవు. కాలానికన్నా, కాలం అనే సిస్టమ్ కన్నా చాలా పై లెవెల్ అవి. ఓకే. కాలం అనే ఈ సిస్టమ్ కన్నా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ అన్నమాట అవి. అంటే భగవంతుడు వాటిని ఆపరేట్ చేస్తుంటాడు. ఓకే. మాలాంటి తాపసులం ఎన్ని యోగాలు చేసి ఎన్ని సాధనలు చేసినా దాని యొక్క రుచి, దాని యొక్క మర్మం చెప్పగలం కానీ ఆది చెప్పలేము. ఓకే. చెప్పొచ్చు, చెప్పిన పెద్ద విషయం ఏం కాదు, కానీ చెప్పకూడదు. కనీసమైన మర్యాద. చూడమ్మా, ఒక బిడ్డ పుట్టి నెల పిండంగా తల్లి గర్భంలో ఉండగానే వికటించిపోవచ్చు, 5 నెలల పిండంగా ఉండగా వికటించిపోవచ్చు, పుట్టి బయట పడగానే కూడా చనిపోవచ్చు, సంవత్సరం లోపల చనిపోవచ్చు, పెరిగి పెద్దగా 20 ఏళ్ళ చచ్చిపోవచ్చు, 5 సంవత్సరాలు కూడా చచ్చిపోవచ్చు. ఈ చనిపోయే ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆయన అంతవరకు పుట్టి ఏం చేయాలో గంతే చేయవలసి ఉందని డిసైడ్ అయి ఉంటుంది. అంతకు మిన్న ఒక్క నిమిషం అటు కాదు ఇటు కాదు. ఇదే చూడు దేవుడు ఉన్నాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకంటే ఎక్క చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుడు లేడయ్యా అంటే దీనంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు చెప్పండి? ఒక వస్తువుని కనిపెట్టాము, దాని యొక్క జననం జరిగిందంటే ఎవరైనా దాన్ని తయారు చేసి ఉంటారు. ఎవరు తయారు చేయింది అది రాదు. ఈ సిస్టమ్ నంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? పోనీ న్యాచురల్గానే జరుగుతుంది అనుకుంటే మనుషులు ఇప్పుడు ప్రజెంటేషన్ ఒక 500 ఏళ్ళు బతకొచ్చు కదా. అవును. న్యాచురల్గా అయితే ఎక్కువ బతకొచ్చు కదా. లేదు, ఎవరు దీన్ని ఆపరేట్ చేయట్లేదు, ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైంది అనుకుంటే వేరే విధంగా పుట్టొచ్చు కదా మనుషులు. ఒకే యాంగిల్తో ఎందుకు పుడుతున్నారు? పోనీ ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైన కాలధర్మం అనుకుంటే ఈ భూమి లాంటి ఇంకొక భూమి కూడా తయారు కావాలి కదా. చూడమ్మా, ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో శాస్త్రవేత్తలకు నేను ఒక సవాల్ వేస్తున్నా. ఓకే. ఉజ్జయిని మహాకాళి, మహాకాళేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి దేవతల మీద వీళ్ళని రీసెర్చ్ చేయమని చెప్పండి. ఈ సృష్టికి సంబంధించిన రహస్యం తెలుస్తుంది. ఓకే. ఈ ప్రపంచంలో అతి పురాతనమైన చాలా ప్రాచీనమైన ప్రదేశం ఏదన్నదంటే కాశీ మహానగరమే. కల్పాంత సమయం లోపల అన్ని ప్రదేశాలు నీట మునిగినా కాశీ మునగదు. ఓకే. మహాశివుడు దాన్ని శూలం చేతి ఎత్తి పడతాడు. ఈ ప్రకృతికి ఉండేటటువంటి కాలధర్మానికి ఉండేటటువంటి పర్యావసనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి తెస్తాడు, జీవం పుడుతుంది. ఓకే. ఉజ్జయిని మహాకాళేశ్వర స్థానం ఏదైతే టైంకి సంబంధించిన డ్రోమ్, టైంకి సంబంధించినటువంటి సిస్టమ్ అక్కడ ఉంటుందమ్మా. అందుకే మహాకాళేశ్వర్, మహాకాళి, ఈ కాలధర్మాన్ని నడిపేటటువంటి స్థానము, పొజిషన్ అక్కడ ఉంటుంది. ఓకే. అందుకే ఆ పేరుతో ఆ దేవిని, ఆ దేవతని పిలిచారు. ఓకే. అయితే గురువుగారు, చాలామంది కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలై ఇక్కడే తిరుగుతుంటారు అని అంటుంటారు. కొంతమంది మన మధ్య తిరుగుతుంటారు కానీ ప్రభావం అనేది ఎవరిపైన ఉండదు. కొన్ని ఆత్మలు మాత్రం ఎదుటి వారిపైన అంటే వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడము రకరకాలుగా వింటూ ఉంటాం. నిజంగా ఆత్మలు అనేవి ఉన్నాయా? ఇలా కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళే ఆత్మలుగా వస్తుంటారా గురుగారు? వెలుగుందంటే చీకటి ఉంది, జననం ఉందంటే మరణం ఉంది. ఓకే. భగవతత్వం ఉందంటే దానికి భిన్నమైనటువంటి ఈ ఆత్మలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు కూడా ఉన్నట్లే. ఓకే. వీటి గురించి మాట్లాడుకోవడం లోపల మీరు అడిగింది ఎంత ధర్మమో నేను చెప్పేది కూడా అంతే ధర్మం. చూసేటటువంటి వీక్షకులకు, ప్రేక్షకులకు నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, పరిపూర్ణమైన అనుభవం మీకు లేకపోవడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు.
దాని పట్ల మీకు అవగాహన లేకపోవడం వలన, అవును. ఇప్పుడు వాటి గురించి మీకు తెలియకపోవడం వలన మీకు అర్థం కాకపోవచ్చు. కానీ భగవంతుని చూసి భగవంతునితో కనెక్షన్ అయిన మేము ఇటు పాజిటివిటీని చూసినట్టు నెగిటివిటీని కూడా చూడాలి, తప్పదు. ఓకే. ఎన్నో ఆత్మల దర్శనం చేస్తాము, ఎన్నో భూత ప్రేతాదులతో సహవాసం చేస్తాము, ఎన్నో అదృష్ట శక్తులతో అతీత శక్తులతో మాట్లాడతాము. నేనైతే నా ఆత్మదర్శన సాక్షిగా చెప్తున్నా, దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, ప్రేతాలు ఉన్నాయి. దేని యాంగిల్లో అవి పనిచేస్తాయి, దేని ధర్మాన్ని బట్టి అవి కొన్నాళ్ళు ఉంటాయి, మళ్ళీ అంతర్ధానం అయిపోతాయి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు తప్పకుండా ప్రేతంగా మారుతారు. ఓకే. 100%. ఇప్పుడు ఆత్మ పరిస్థితి ఏంటి గురువుగారు మరి? వాటి యొక్క ధర్మాన్ని అనుసరించి భగవంతుడు కొన్నాళ్ళు ఉంచుతాడు. ఆ ధర్మం తీరిన తర్వాత మళ్ళీ వేరే ఉత్తర జన్మ వాటికి ప్రసాదిస్తాడు. ఓకే. అంటే అప్పటి వరకు ఏం చేయలేమంటారా? ఇంకా వాటిని మనం యాతన అనుభవించాలి కదమ్మా, తప్పదు. ఎందుకంటే ఆ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు చేయవలసిన పుణ్యములు ధర్మములు ఏమి చేయక అకారణంగా, చూడమ్మా ఒక విషయం చెప్తాను, మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దాము. ఈ ప్రపంచంలో తనకు తానుగా చనిపోయే హక్కు ఎవరికీ లేదు. అవును, ఇది సత్యం. కాలధర్మ సిద్ధాంత సాక్షిగా భగవంతుడు చెప్పిన మాట, తనకు తానుగా సూసైడ్ చేసుకోకూడదు. ఓకే. తనకు తానుగా చనిపోకూడదు అన్నది ఎంత ధర్మమో, భగవంతుడే తన యొక్క ఊపిరిని తీసుకెళ్ళాలి. యాదృచ్ఛికంగా జరగాలంతే. ఇప్పుడు ఒక అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు తల్లి, ఆయనకు చనిపోవాలని ఉండదు, ఎవడో వచ్చి గుద్దేశాడు చనిపోయాడు. అవును, దట్ ఈస్ ద గాడ్. అంతేగాని పని పట్టుకొని అప్పుల బాధ తట్టుకోక, భర్త యొక్క టార్చర్ తట్టుకోక, అత్తమామల వేధింపులు తట్టుకోక, ఏం తట్టుకోక హ్యాంగ్ వేసుకోవడం, పురుగుల మందు తాగడం, కిరాసినాయలు పోసుకోవడం, ఇవి ప్రేతాలుగా మారుతాయి. చూడు, నేను ఈ భూమికి పంపించిందే కష్టాలు అనుభవించడానికి, తప్పదు. ఒక కంపెనీలోకి నువ్వు ఉద్యోగం వెళ్తున్నావంటే పడుకుంటే నీకు ఉద్యోగ సాలరీ ఇవ్వరు. అక్కడ నీకు అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వహించాలి నువ్వు. ఇక్కడ నేను పంపించింది ఈ విధమైనటువంటి ధర్మాలలో నువ్వు పాత్రత తీసుకోవాలని పంపిస్తారు. అవి కష్టాలు కానీ సుఖం కానీ. ఇవి ఎందుకు వచ్చాయి అంటే, నువ్వు ఆర్మీలో ఎందుకు జాయిన్ అయినావు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అయినావు, డాక్టర్కి ఎందుకు అయినావు, నీకు అది ఇంట్రెస్ట్ ఉండి చదివినావు కాబట్టి డాక్టర్ అయినావు. నువ్వు తప్పకుండా సర్జరీ చేయాలా, సూదులు వేయాలా, గోళీలు ఇవ్వాలా, మందులు ఇవ్వాలి. లేదు పోలీస్ అయిపోతే పోలీస్ వ్యవస్థకు సంబంధించిన విధులు నిర్వహించాలి. ఈ జన్మలో నువ్వు ఇక్కడ పుట్టి ఆ అత్తకు కోడలు అయినవు, ఈయనకు భార్య అయినవు, మీరిద్దరు కలవగా ఈ పిల్లలు పుట్టిండ్రు, ఈ పిల్లల చేత మీరు బాధపడుతున్నారంటే అదంతా ఒక సిస్టమ్. పోయిన జన్మకు సంబంధించింది, అంతకన్నా ముందు జన్మదో ఇంకేదో 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 అనేక అనేక కారణాలు ఉండవచ్చు. దాని యొక్క అనుసంధానంగా నువ్వు కష్టపడుతున్నావే తప్పిస్తే ఓపిక కావాలి. అంతేగాని దీన్ని భరించలేక చనిపోయినావంటే ప్రేతంగా కూడా తప్పదు. ఓకే. భగవంతుడు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు కూడా ప్రేతాలుగా మారరు. సెల్ఫ్గా చనిపోయిన వాళ్ళే ప్రేతంగా మారుతారు. ఓకే. అందుకే ఏ జీవరాశి కూడా చావడానికి ఇష్టపడదు. మనం దేనన్నా కొట్టనికోత ఉరుకుతాయి చూడమ్మా, కుక్కలు కానీ ఏవే కానీ, వాటికి తెలుసు ఏదే కానీ చనిపోవాలని ఎందుకు ఇష్టపడదంటే ఆత్మ చనిపోనివ్వకుండా జాగ్రత్త పడుతుంటది, ప్రేరేపిస్తుంటది. దాంట్లోకి ఏం తెలుసు తల్లి, ఇప్పుడు వీళ్ళు నన్ను కొడితే చచ్చిపోతాను దానికి తెలుసా మీరు చెప్పండి, తెలుసా? తెలుసు, వాటికి తెలుసు నన్ను కొడతారేమో, నేను చనిపోతానేమో అనే భయంతో అవి పరిగెడతాయి. ఇప్పుడు పశువులకు ఉండే జ్ఞానం కూడా మనకు లేకపోతే ఎట్లా? ఒక ఎద్దు మీద మెడ మీద కాడి పెట్టి వ్యవసాయం చేస్తారు తల్లి రైతులు. ఎంత బాధ తెలుసా, ఎండలో కింద దుక్కి దున్ని బలవంతంగా పెద్ద పెద్ద బరువులు వేసి వాటిని కొడుతుంటారు. అది భరిస్తుంది. కానీ నేను చచ్చిపోతారా ఎడను బాయిలో దుంకని సావదు పాపం. మానవుడే ఇదంతా చేసేది. అందుకే ప్రేతాలుగా మారుతారు. ఎందుకు నువ్వు చనిపోయావు, ఇంకా ఇన్నాళ్ళు బ్రతికేది ఉండే కానీ నువ్వు అనవసరంగా సూసైడ్ చేసుకొని చనిపోయినావు. అది కూడా ఒక డిక్లరేషనే. భగవంతుడు డిక్లేర్ చేసి ఉంటాడు, మనకు కొన్ని గండాలు ఉంటాయి తల్లి, ఈ గండంలో ఈ ధర్మంతో చనిపోవాలా, ఇలా చనిపోవాలని. దీన్ని తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. ఆ సెకండ్ వరకు నువ్వు మనసు నిర్భయం చేసుకొని దృఢంగా ఉండి భగవంతుని ధ్యానం చేసుకుని ఉంటే తప్పుతుంది. తప్పకపోయి దాంట్లోనే చనిపోయావు అనుకో, ఇంకా ఇన్నాళ్ళ లైఫ్ సర్వైవ్ అయ్యేది ఉండే కదా. ఆ టైం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ప్రేతంగా తిరగాని తిప్పుతాడు మొత్తం. కానీ ఆ యాతన చాలా ఘోరం. చనిపోకూడదు, శరీరంతోనే కష్టపడాలి. ఎందుకంటే మాతోనికి కొన్ని ఆత్మలు వచ్చి సంభాషిస్తూ ఉంటాయి. స్వామి మీ తపశక్తితో మాకు విమోచనం ఇవ్వండి, ఫలానా ప్రదేశం లోపల 300 సంవత్సరాలు బ్రతికిన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక దివ్య శక్తిని నాకు అనుసంధానం చేసి నాకు విమోచనం ఇయ్యి
ఒక చేత ఒక గోశాలలో 5 పొదుగులున్న గోవు ఉంది. ఆ గోవు యొక్క తోక దగ్గరికి నన్ను పంపించి దాని తోకను విదిలింపజేసిన ఆత్మని స్వర్గానికి పంపించని నాతో చాలా మంది మాట్లాడారు. అంటే అలా ఏ రకంగా విముక్తి పొందాలో కూడా ఆత్మకి తెలిసిపోతుందా గురువుగారు? దేహాన్ని ఆత్మ వీడిన తర్వాత అతీతమైన శక్తులు ఆవరిస్తాయి. మీరు అలా విముక్తి కలిగించిన ఆత్మలు ఏమైనా ఉన్నాయా గురువుగారు? కలిగిస్తాం. కలిగించాం కొంతమందికి. ఓకే. ఇప్పుడు మన పీఠంలో గోపూజలు చేయిస్తుంటానమ్మా చాలా మందికి. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వ్యాపారంలో కలిసి రావట్లేదు, అప్పులు ఎక్కువైనాయి అంటే పీఠానికి వచ్చి గోపూజ చేయండి, గోదానం చేయండి, గోవుని దత్తత తీసుకోండి అని చెప్తుంటాను. ఆ గోవుకు చేసేటటువంటి ఉత్తర క్రియల్లో ఉండేటటువంటి మార్మికతని ఇది. వాళ్ళ పితృదేవతలు ఘోషిస్తూ ఉంటారు, మాకు కనిపిస్తావన్నీ. నేను చెప్తుంటాను ఇలా చేయండి నాయన అని. ఆ గోవు యొక్క తోకకు వాళ్ళ పేర్లు గోత్రనామాలు రాసి కట్టిస్తాను. గోవు తోక విదిలించేసరికి వాడు సరాసరి వెళ్ళిపోతారు. చాలా మందికి చేశాను నేను, లెక్కనే లేదు అసలు. మా యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ అవే ఉంటాయి గోపూజ చేసేవి. కొందరు గంగానది దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి పంపించాను. కొందరిని మానస సరోవరంకి పంపించాను, కొందరిని రామేశ్వరంకి పంపించాను, కొందరిని హంసల దీవికి పంపించాను. ఎవరి పాపకర్మను బట్టి ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్లేస్ నిర్ణయించబడుతుంది. ఓకే. అంటే అది మీకు అంటే భగవంతుడు ఏమైనా ఆజ్ఞిస్తాడా గురువు గారు, ఎవరెవరి కర్మల్ని బట్టి ఏ ప్లేస్కి పంపించాలి, ఏంటి, ఏ రకంగా చేయాలి అని? అనుభవస్తుడైన వైద్యుడు మనిషిని చూడగానే రోగం యొక్క సిమ్టమ్స్ చెప్తాడు. అవును. కండ్ల కింద బ్లాక్ డార్క్ సర్కిల్స్ వస్తే, ముఖంలో ఫేస్ రీడింగ్ అంతా చేంజ్ ఉంటే నాడి పట్టుకొని చెప్తాడు. లేదు స్టెథోస్కోప్ పెట్టి పల్స్ రేట్ని కానీ హార్ట్ బీట్ని బట్టి చెప్తారు. ఇంకా కొంత తెలుసుకోవాలి, అంతకు అర్థం కాలేదంటే టెస్టులు చేస్తారు. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకొని మేము కొన్ని ప్రక్రియల ద్వారా చూస్తాం. కొందరు చూడగానే తెలిసిపోతుంది, కొందరిని రేఖాగణితం చూసి చెప్తాము, కొందరి జాతక విశ్లేషణ చేసి చెప్తాము. ఇవేవి కాలేదంటే అమ్మవారి చెంతన ధ్యానంలో కూర్చొని పలానా వ్యక్తి పలానా గోత్రజుడు అంటే మొత్తం దర్శనం వస్తుంది. అప్పుడు చెప్తాం, ఈ వారం వచ్చావు, ఈ వారం వచ్చాం, వచ్చే వారం నాన్న రానాయన నీకు అంతా చెప్తానంటాను. ఆయన గోత్రనామాలు తీసుకొని వచ్చే వారం ఆయనకు మొత్తం చెప్తాను, నేను ఇట్లుంది ఇట్లా చేసుకోపో అని చెప్తాను. ఓకే. మా పీఠంలో ఎవరి కానీ మేము డేట్ ఆఫ్ బర్త్ కానీ రాశి కానీ నక్షత్రం కానీ అడగం. ఓన్లీ గోత్రం, పేరు. ఓకే. మీరు ఎవరినైనా కనుక్కోండి. శ్రీపీఠానికి అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా నీ పేరేంటి, నీ గోత్రం ఏంటి, ఈ నక్షత్రాలు రాసులు ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను అడగను. ఇదంతా ఒక బిజినెస్, బట్ ఆ సిద్ధాంతం అది కాదు. మేము జ్యోతిష్యం బాగా నమ్ముతాం. జ్యోతిష్యం ఎందుకు వచ్చింది, జ్యోతిష్యం మీద ఉండే విలువలు ఏంటనే పరిపూర్ణమైన సమగ్ర వివరణ మాతో ఉన్నది. కానీ మేము జ్యోతిష్యాన్ని వ్యక్తుల జీవితంతో ముడిపెట్టాము, పాపం తగులుతుంది. కానీ చాలా మంది పండితులు చెప్తుంటారు, పుట్టిన సమయము, ప్లేసు, నక్షత్రము ఇవన్నీ ఉంటేనే కరెక్ట్గా మన జాతకం అనేది చెప్పబడుతుంది అని. ఇంతకుముందు మీరే చెప్పారు, అన్ని చూసుకున్నాక కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి గురూజీ అని. చూడమ్మ, జీవన విధానం బహు విధములైనటువంటి పరివర్తనంతో ఉండేటటువంటి విధానం అది. జీవించే జీవుడు ఎంత ధర్మంతో ఉన్నాడో దాని ధర్మాన్ని బట్టి మనకు పంచాంగం యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. కాకపోతే జీవించే జీవన విధానం వేరు ఉంటుంది. మళ్ళీ పంచాంగం దగ్గరికి ఎట్టి వచ్చి మొరపెట్టుకోవడం అది ధర్మం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అది 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తేనే మనం 5G సిమ్ వేసుకోవాలి దాంట్లో. అది సపోర్ట్ చేయనప్పుడు మనము ఆ సిమ్ వేసుకున్న లాభం లేదు, ఆ బ్యాలెన్స్ వేసుకున్న లాభం లేదు. అంతే కదా. ఇప్పుడు పంచాంగం అనే గణచక్రం మనకు సపోర్ట్ చేయాలన్నా మనకు అంత ధర్మ పరాయణులమై జీవించాలి. అప్పుడే కదా దాని యొక్క మెలకులు మన మీద ప్రభావం చూపిస్తాయి. నీ వరకు నువ్వు బ్రతికి తర్వాత మళ్ళీ నాకు పంచాంగం చెప్పు, నాకు ముహూర్తం చెప్పు, నాకు బలం చెప్పు అంటే అది ధర్మం కాదు. కొందరు భక్తులు దేవతలకి పండగలు అలా పూజలు చేసినప్పుడు బలులు ఇస్తుంటారు. నిజంగా అలా బలులు ఇవ్వటం కరెక్టే అంటారా? ఈ బలులు ఇచ్చే ఆచారం ఉందంటారా నిజంగా? సత్య సనాతన ధర్మం యొక్క సాక్షిగా, వేదాంత ధర్మం యొక్క సాక్షిగా లేదు. బలి అనేది సనాతన ధర్మంలో లేదు. ఇది కొంత మధ్యకాలం లోపల అప్పట్లో అకాలమైనటువంటి కరువు వచ్చింది. మనుషులకు తినడానికి తిండి లేదు. ఇప్పుడంటే డ్రిల్ చేసి బోర్లు వేసి నీళ్లు పైకి తీస్తున్నారు. సకాలంలో మనకు నీళ్లున్నాయి, 2 సార్లు పంటలు వేసుకొని ధాన్యం పండిస్తున్నారు. అప్పుడు బావులు ఎండుకపోయినాయి, చెరువులు ఎండుకపోయినాయి, నదులు ఎండుకపోయినాయి, వర్షాలు పడలేదు. 72 సంవత్సరాలకు ఒకసారి అట్లా కరువు వస్తుందమ్మా, అది కాలం యొక్క ధర్మం. సో అలా వచ్చినప్పుడు ఏమైపోయిందంటే తినడానికి తిండి లేదు.
చనిపోతున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆకలి కేకలతో చనిపోతున్నారు. ఓకే. ఎవరో ఒక పుణ్యస్త్రీయో ఒక పుణ్యపురుషుడు శరీరంలోకి భగవంతుడు ఆవహించి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే. గెట్టలు ఉన్న జీవులని చంపుకొని తినవచ్చు, నీకు నీవుగా సెల్ఫ్గా చంపొద్దు, నీకు పాతుకం తగులుతుంది కానా, దాన్ని తెచ్చి నా ముందల జటకా ఇచ్చి దాని గొంతు నా ముందల కోసి పక్కకు తీసుకెళ్ళి తిను, కొంతకాలమే, కొన్నాళ్ళకు వర్షాలు పడతాయి, మళ్ళీ పుష్కలంగా నీళ్లు నిండుతాయి, యథాతథంగా వ్యవసాయం చేసుకొని కాసిన పండ్లను కాయలను దుంపలను ధాన్యపు రాసులను పండించుకొని తిను, వీటిని పక్కకు పెట్టని చెప్పారు. అలా జరిగింది, అక్కడి నుంచి మొదలైంది ఇది. అలా కొనసాగినటువంటి ఈ ఆచారము, దేవుళ్ళ ముందల జటకా చూపించి కోసుకొని తినే ఆచారము పోను పోను మానవుడికి రుచిగా మారి కంటిన్యూ చేశారు దాన్ని. ఒక 3 జనరేషన్స్ వెళ్ళిన తర్వాత ఏం మొదలు పెట్టారంటే, మా తాతలు ఇలాగే చేశారండి, మా తాతలు ఇట్లే కోసుకొని తిన్నారు, అమ్మవారికి ఇట్లే కోయమన్నారు, ఇంకోస్తున్నాం, ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం. ఇప్పుడు బంద్ చేయండి నాయన, వద్దు అది తప్పన్నా, అయ్యో వీటిని మేము అమ్మవారికి బలి ఇవ్వకపోతే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, మాకేమైనా కీడు జరుగుతుందో, అదొక అపోహ. వాస్తవం చెప్పాలంటే ఈ భూప్రపంచంలో 2 ధర్మాలు ఉన్నాయి తల్లి. ఒకటి సాధు జన్మ, ఒకటి క్రూర జన్మ. మనిషి క్రూర జన్మనా సాధు జన్మనా? క్రూరనే గురువుగారు. మనిషి క్రూరుడేనా? అయితే తినవచ్చు. అంటే మాంసాహారం జంతువుల్ని బలిచ్చి తీసుకొని తింటున్నారంటే క్రూరులు అన్నట్టే కదా గురు. ఇప్పుడు జంతువులు, ఇప్పుడు ప్రతి మానవుడు నేను క్రూరుణ్ణి అని ఒప్పుకుంటే మాంసం తినొచ్చు తల్లి. లేదు నేను క్రూరుని కాను, నేను సాధువుని. సాధువుని అంటే మాలాగా కాదు, సాధుత్వం అంటే అర్థం ఏంటంటే ఎవరిని హింసించక, ఎవరిని బాధ పెట్టక, ఎవరి జోలికి వెళ్లకుండా తనకు తానుగా ధర్మంగా బ్రతికే ప్రతి జీవిని సాధువుతో పోల్చవచ్చు. ఇప్పుడు సోకాళ్ళు సాధువు అంటే మమ్మల్ని అనుకుంటుంటారు. నో, సాధుత్వం అనేది అది కానే కాదు. క్రూరత్వం సాధుత్వం రెండే. క్రూరత్వం ఏంటంటే ఇప్పుడు సింహం ఉంది తల్లి, తన ఆకలే ప్రధానం, అది జింక పిల్లనా జింకనా కుంటిదా గుడ్డిదా దానికి సంబంధం లేదు, అది నిద్రపోతుందా పడుకున్నదా ఏం చేస్తుందో సంబంధం లేదు, వెళ్ళడం చంపుకోవడం తినడం పడుకోవడం, ఇది క్రూర జన్మలకు ఉండేటటువంటి విలువలు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తన కడుపు కోసం, తన ఫ్యామిలీని మంచిగా సుఖ సంతోషాలతో చూసుకోవడం కొరకు అందరినీ చంపుతాం, పొడుస్తాం, అన్ని ఆకృత్యాలు చేసి మళ్ళీ నా ఇంటికి వస్తామంటే క్రూర జన్మలే. అంతే కదా. ఇప్పుడు మనిషి జన్మకు ఒక ధర్మం ఉంది తల్లి, ఎన్నాళ్ళు బ్రతికినా చలిచీమకైనను అపాయం తలపెట్టకుండా బ్రతుకు, అప్పుడు ఉత్తముడవై బాసిల్లేదవుగా కానీ మనకు శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. అట్లాంటప్పుడు సమాజంలో వ్యాపార ధోరణిలో కొందరిని మోసం చేయాల్సి వస్తుంది కదా స్వామీజీ అనుకోవచ్చు. వ్యాపారంలో ఒక 10 రూపాయల ప్రోడక్ట్ని 15 రూపాయలకు అమ్మాలి, అప్పుడే లాభాలు వస్తాయి, వ్యాపారం ఇంకొంత విస్తరణ జరుగుతుంది, 10 మందికి ఉపాధి ఇస్తాం, మీరు కూడా కొంత సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఆడ కౌంటర్ మీద కూర్చున్నందుకు వాళ్ళకు కూడా 10 రూపాయల కూలి వస్తుంది. దీనికి ధర్మం ఎప్పుడు నిషిద్ధం చెప్పలే, అది జీవన భృతి. మేకను కోయడం, గొర్రెను కోయడం, కోడిని కోయడం, ఎద్దును కోయడం కాడ వచ్చింది పంచాయతీ. రెండవది ఈ వైన్స్ ఉన్నాయి కదా, మా మందు అమ్మే షాప్స్ ఉన్నాయి కదా, ఈడ వచ్చింది పంచాయతీ. మూడవది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారు కదమ్మా, ఇది ఒక పెద్ద పంచాయతీ. అందుకే ధర్మం ఏం చెప్పిందంటే త్రిమాకారం వర్జయేద్ సాధు జన్మ పరిపూర్ణత. 3 మద్యము, మాంసము, మగువ, ఈ త్రిమకారాలను గనక వదిలివేస్తే జీవుడు తరించుట తథ్యము. అనగా కంప్లీట్గా నాన్ వెజ్ బంద్ చేయాలి, కంప్లీట్గా ఆల్కహాల్ బంద్ చేయాలి. తనకు వయసు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో తప్పిస్తే అన్య స్త్రీలను మాతృభావంతో చూడు, అప్పుడు నీ జన్మ తరిస్తావు. అలా పాటించిన ఆ ధర్మం చేత నువ్వు పిల్లల్ని కంటే వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు, వాళ్ళకు రోగాలు రావు, వాళ్ళకి ఏ గండాలు గణింత్రాలు రావు, వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పుడుతున్నారో మీరు ఆలోచించాలి. ఇంకా ఇది ఇప్పుడు కాదు, శాస్త్ర వాంగ్మూలం ఏర్పడ్డప్పటి నుంచే ఉంది మనకు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే. అప్పుడున్న శాస్త్రం ఎవరు పాటిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత కర్మాత్ములై పుడుతున్నారు? మరి సబ్జెక్ట్ ఈజ్ అవాయిడ్ కంప్లీట్లా. అంటే సత్యాన్ని పక్కన పెట్టారు, అవాస్తవం తెచ్చి ముందల పెట్టారు ఇప్పుడు మార్కెట్లో. సోకాళ్ళు సిద్ధాంతులు కూడా ఇప్పుడు మేము పంచమాకారాలు చేస్తాం అమ్మవారికి, పంచమకారాలతోనే మేము పూజ చేస్తామని ఈ మధ్యలో చాలా వీడియోస్ వచ్చినాయి మనకు. సిద్ధాంతులే, బ్రాహ్మిన్సే చాలా మంది. కానీ ఈ వాస్తవంగా ఋషి వాటి పంచమకారాలను ఎందుకోసం తీశాడన్న జ్ఞానం వాళ్ళకి ఇంకా తెలియదు. మైథున క్రియ, మాంసము, మద్యము,
ముద్ర, ఉమ్, ఈ పంచమకారాలతోనే మేము సాధనలు చేస్తామని చెప్తున్నారు ఈ మధ్యలో వీడియోలో. అవునవును. వాటి యొక్క ప్రతిపాదన ఎందుకు చేశాడు ఋషి అనే జ్ఞానం వాళ్ళకి కనీసం కూడా లేదు ఇప్పుడు. ఉమ్, ఓకే. ఇలా ఉంది ఇప్పుడు. సిద్ధాంతులు కెమెరాల ముందు చెప్పిన తర్వాత సామాన్యుల పరిస్థితి ఏంటి? అవును. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు కూడా దాన్ని దాన్ని ఆచరిస్తారని. అవును. ఇక్కడ జనాలది ఏం తప్పు లేదు తల్లి, పెద్దలది తప్పు అంతా. ఓకే. నాలాంటి స్వామీజీలది, ఉమ్. పండితులది. అంటే వాళ్ళు కూడా చెప్తుంటారు కదా గురువుగారు, మేము ఎంచుకున్న మార్గంలో మాకు నేర్పిన గురువులు ఈ ప్రకారంగానే నేర్పారు అని కొంతమంది చెప్తూ ఉన్నారు కదా. అలా నిజంగా ఏ శాస్త్రంలో అయినా ఉంటుందా అలాంటి విద్య? లేదు ఉమ్, లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఉమ్, పంచమాకారాలో ఒకటి ఏంటంటే మైథున క్రియ. ఓకే. ఈ మైథున క్రియని వీళ్ళేమనుకుంటున్నారంటే ఒక స్త్రీని దేవత ముందల పెట్టుకొని సంభోగించి సాధన చేస్తే మాకు పవర్స్ వస్తాయి అనుకుంటారు. ఉమ్, కానీ ఏ ధర్మం లేకుండా అకారణంగా ఒక స్త్రీని తాకకూడదట. ఓకే. మళ్ళీ ఇదే ధర్మం ఇంత నియమం చెప్పింది, ఇలా ఎలా చెప్తుంది చెప్పండి? ఉమ్, ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని ఇదే ధర్మం చెప్పింది. అవును. ప్రతి స్త్రీని మాతృభావంతో చూడమని ఇదే ధర్మం చెప్పింది. ఉమ్, ఇంతటి ఆకృత్యానికి అఘాయిత్యానికి ధర్మం ఆద్యం పోయదు. అవును. ఇక్కడ మైథున క్రియ అంటే జ్ఞానార్థం, భావార్థం, తత్వార్థం ఏంటంటే జీవుడు కుండలియందు మైథునం చేయాలి, అంతర్ముఖులై, బహిర్ముఖంగా కాదు. ఉమ్, అంతర్ముఖ మైథున క్రియ అనగా మూలాధార చక్రమునందు స్రవించేటటువంటి జీవుడిని ఉమ్, శాస్త్రారమునందు కలుపుటయే మైథునము. ఓకే. ఇదంతా కూడా కుండలిని సాధన. ఉమ్, ఈ పంచమకారాలు, ఈ త్రిమకారాలు అన్ని కూడా కుండలిని సాధన. వ్యవహారంలో ఇప్పుడు అందరూ కుండలిని యోగా చేయలేరు కదా తల్లి, అవును. అందరికి సాధ్యం కాదు కదా. అవును గురుగారు. చేయలేని వాళ్ళకి ఏంది ఆల్టర్నేట్ అంటే వీటిని వదిలిపెట్టండి, ఉమ్, మీరు చేసిన రిజల్టే పొందుతారు. ఓకే. అంతర్ముఖంగా మీరు ఇది రమించకపోయినా ఉమ్, బహిరంగంగా వీటి జోళ్ళకి వెళ్ళకండి. మగవా సాంగత్యం వదిలేసి ఉమ్, నీ సహధర్మచారిణితో సుఖపడుతూ అన్య స్త్రీలను గౌరవించు. ఉమ్, మాంసం వదిలివేయి, అది పాపం. మద్యం వదిలివేయి, అది కర్మ. ఉమ్, నీ ముద్రాలోలిత్వంతో జీవించే జీవనం భగవంతుడి యొక్క పాదాలకి అంకితం కావాలిగా, అన్య ప్రదేశంలో కాకూడదు. ఉమ్, వీళ్ళేం చేస్తున్నారంటే వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, వీటిని ఆచరిస్తూ దేవతలను కొలుస్తున్నారు. ఉమ్, ఇక్కడే వచ్చింది పొరపాటు. ఓకే. ఇవన్నీ పాపాలైనప్పుడు భగవంతుడు వీటన్నిటిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటారు గురువుగారు? భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు అంటుంటారు. ఇవన్నీ ఆయన ఆజ్ఞ లేనిదే జరుగుతుందంటారా? చూడమ్మా, భగవంతుడు ఈ వల్ల చూడడం అనేది నాకెందుకు మంచిది కాదు. దేవుని ఈ తుచ్చ సుఖములతో పోల్చడం ఏంటి చెప్పండి? ఉమ్, దేవుడి వల్ల ఆపాలనా ఆపకూడదా? ఈ వల్ల ఒక అతీతమైన శక్తి దేవుడు. ఉమ్, ఈ వల్ల చూడాల్సిన అవసరం ఆయనకు లేదు. ఓకే. మనం పాటించుకుంటే మంచిగా అవుతాం, లేకుంటే ఆయన స్వాహ. ఉమ్, ఆయన అతీతుడు. ఎలా చూస్తాడు చెప్పండి? ఆయన నేను బ్రతకమని పంపించిండు. ఉమ్, నీవు ధర్మంగా బ్రతికితే సుఖ సంతోషాలతో జీవిస్తావు, అవును. లేదు పాపంతో బ్రతుకుతా అంటేనేమో ఉమ్, నీ కష్టాల్లో నువ్వు పోతావు. ఉమ్, ఆయన ఈ వల్ల ఆపాలే, మమ్మల్ని బాగా చేయాలనేది ఏమి ఉండదు ఆయనతో. ఉమ్, ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తాడు, నీకు అనుకూలంగా నడిపిస్తాడు, నిన్ను పుట్టిస్తాడు, నీకు ప్రాణం పోస్తాడు, నీకు అన్నీ సమకూరుస్తాడు. అప్పుడు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు, అది నీపైన ఆధారపడి ఉంటుంది. ఓకే. మళ్ళీ నీ వెనకాల పట్టుకొని నీవు ఇలా నడువు అలా నడవని నేను ఆపరేట్ చేయడం ఏంటి చెప్పండి? నాకు అర్థం కాదు. ఉమ్, ఒక కంపెనీ యాజమాన్యం మనకు ఒక కార్ తయారు చేసి ఇస్తుంది, ఒక BMW, ఆడి, బెంజ్. ఆయన తయారు చేసి ఇస్తాడు కానీ మన పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తూ మనకు అన్నీ చూపెట్టాడు కదమ్మా. మనము దాని భద్రతా భావంతో నడుపుకొని అవును. ట్రాఫిక్స్ రూల్స్ పాటిస్తూ స్పీడ్ లిమిట్ కంట్రోల్లో నడుపుకుంటూ వెళ్తే గమ్యం చేరుకుంటాం. ఉమ్, లేదు నేను 100 స్పీడ్ వెళ్ళాక 200 స్పీడ్ వెళ్తా, బ్రేక్ ఏనంటే గుద్దుకుంటాం, పడతాం. అంతే. ఓకే. అయితే గురువుగారు, పుట్టుక మరణం రెండు సహజం, అవి భగవంతుడి చేతిలో ఉన్నప్పుడు కొంతమంది స్వామీజీలు చనిపోయిన వారిని బ్రతికిస్తాము, చనిపోయిన వారిని అంటే కాటిపైన ఉన్న వాళ్ళని కూడా లేపి మాట్లాడిచ్చాము, ఇలాంటివి చాలా చాలా చెప్తుంటారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? అవన్నీ నమ్మొచ్చు అంటారా? 100% నమ్మొచ్చు. ఇప్పుడు ఓకే. శాస్త్రవేత్తలు ల్యాబ్లలో చేస్తున్న పరిశోధనలు అవి ఇప్పుడు 2024 సంవత్సరంలో ఉమ్, నాసా సైంటిస్టులు ఇప్పుడు దాని మీద పరిశోధన చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని. ఓకే. వాళ్ళు ప్రయత్నం చేసినా సక్సెస్ కాదు, ఉమ్, నేను గ్యారెంటీ ఇస్తాను, అది సక్సెస్ కాదు. ఎందుకంటే ఉమ్, భారతీయ వేద విజ్ఞానం మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఓకే. మన ధర్మంలో మృత సంజీవని విద్యనే ఉన్న తల్లి. ఉమ్, మృత సంజీవని, పరకాయ ప్రవేశ విద్య, ఓకే. అనిమాది అష్టసిద్ధులన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఉమ్, వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేయరు.
మన సాధువులు చేస్తారు, మన గురువులు చేస్తారు కాబట్టి వాళ్ళకి పట్టు ఉంది. ఓకే. ఎందుకు సమాజంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయరంటే, ఒకవేళ వాళ్ళు గనక దీన్ని సమాజంలో ఇంప్లిమెంట్ చేస్తే దేశ ప్రధానమంత్రి బ్రతికేయమంటారు, స్వార్థం ఎక్కువైపోతుంది కదా. బిల్ గేట్స్ని బతికేయమంటారు. ఎంతో మంది ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు, ముఖేష్ అంబానీ నన్ను ముందే బతికేయండి అని రిజర్వ్ చేస్తాడు. అందుకే వాటిని పుణ్యాత్ముల కొరకు ధారపోస్తారు. లోక కళ్యాణం కొరకు ఒక జీవుడు ఉత్థాన పథంలో బ్రతికి సాగించాలనుకున్న వాళ్ళని వాళ్ళు బతికిస్తారు. ఎలా? కొన్ని మెరేకల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా. డాక్టర్లు డిక్లేర్ చేస్తారు ఈయన ఎక్కువ కాలం బ్రతకడని, కానీ కొందరు బ్రతుకుతున్నారు. అవును. ఇంకొంతమంది చాలా డేంజరస్ యాక్సిడెంట్స్ అవుతాయి కానీ బ్రతుకుతారు. అది సంకల్ప పాత్రతతోటి కొంతమంది బ్రతికించేటటువంటి ఆశీర్వాదం. ఓకే. నేను చూసాను చాలా మందికి. మొన్న ఒక ఆయన వచ్చాడు నెల కింద కాకినాడ నుంచి. ఏవయ్యా నీకు యాక్సిడెంట్ జరిగిందా అంటే, అవును గురూజీ చాలా డేంజర్, నా కారు మొత్తం తునాతునకలు అయిపోయింది, నాకు మాత్రం ఏం కాలేదన్నాడు. చూడయ్యా, మీ తాత ముత్తాతలు ఎవరో గురుసేవ చేసేవాళ్ళు, ఆ గురు కృప నిన్ను కాపాడింది, ఇక్కడ పనిచేసింది అది. పుణ్యం తల్లి, ఎంతకైనా పుణ్యమే కావాలా. పుణ్యం ఉంటేనే పురుషార్థం, పురుషార్థం ఉంటేనే జీవితం. ఓకే. అయితే గురుగారు, ఇలా అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అనేది సృష్టికి విరుద్ధం కాదంటారా? విరుద్ధమే, అందుకే చేయట్లేదు స్వామీజీలు. అంటే పుణ్యకార్యాల కోసం చెయ్యొచ్చు అన్నారు కదా. ఆయన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి. లోక కళ్యాణం మీన్స్ బ్రతికించడమే లోక కళ్యాణం, చంపడమే లోక వినాశనం. ఇప్పుడు గోవులను చంపుతున్నది ఎవరు? మానవులే కదా. అటువంటి వాళ్ళ కొరకు మేము ఏం చేస్తామో తెలుసా? ప్రతిరోజు సంకల్పం చేస్తాం పూజలో, సర్వే జనః సుఖినో భవంతు అనుకుంటేనే ఎవరు గోహింస చేస్తారో, ఎవరు స్త్రీని హింసిస్తారో, ఎవరు లోకంలో అసాంఘిక కార్యక్రమాలకు ఆజ్యం పోస్తుంటారో వాళ్ళందరూ కూడా వినాశనం చెందుగాక అని సంకల్పం చేస్తాం. ఓకే. మరి సాధువుల ధర్మం ఏంటంటారు? అలాంటి సాధువులు బాబాలు నిజంగా లోక కళ్యాణం కోసం ఈ రకంగా చేసే వాళ్ళు ఉన్నారా గురువుగారు? సన్యాసి తలుసుకుంటే ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, ప్రపంచాలే మారిపోతాయి. ఈ భారతదేశం ఇంతమంది దాడి చేయంగా కూడా ఇంతగా నిలబడిందంటే సాధువుల యొక్క సంకల్ప శక్తి మాత్రమే. మరి అంత సంకల్ప శక్తి ఉన్నప్పుడు, ఇంతకు ముందు మనం చూసుకున్నాం కరోనా లాంటి మహమ్మారి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి రాకుండా ఎందుకు పోతున్నారంటారు గురుగారు? ప్రపంచం గురించి నాకు సంబంధం లేదు. ఇక్కడ మనం కూర్చున్నామంటే ఇదే మన ప్రపంచం. ఓకే. కెమెరామ్యాన్స్ ఇద్దరు, మీరు, నేను. ఇది ప్రపంచం, వర్తమాన ప్రపంచం. బయటికి వెళ్తే భవిష్యత్ ప్రపంచం అవుతుంది. గడిచిపోయింది భూత ప్రపంచం. నేను ఇప్పుడు ఎవరెవరిని కలిసి వచ్చాను, ఎవరెవరితో మాట్లాడాను. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి భగవత్ సాక్షిగా నేను కొలిసి అమ్మ సాక్షిగా ఒక మాట చెప్తాను. 2020లో కరోనా వచ్చినప్పుడు నేను అమ్మవారితో 7 రోజులు అనుష్ఠానంలో కూర్చున్నాను. అమ్మ, నేను ఒక సన్యాసిగా, ఆ జన్మాంత బ్రహ్మచారిగా, ఈ జన్మను నాకు తల్లిదండ్రులు ఇచ్చి నీ పాదాలకు అంకితం చేశారు. నేను ఏం చేయగలను ఈ ప్రపంచం కొరకు, ఈ సమాజం కొరకు అని 7 రోజుల అనుష్ఠానంలో కూర్చుంటే అమ్మవారు ఒక దర్శనం ఇచ్చింది, ఒక మెసేజ్. ఓకే. మాకు ఆ ఇమేజెస్ వస్తుంటాయి, ఆ దర్శనాలు. వేపాకు చలువతో 7 రోజులు నాకు చలువ పెడితే నీకు ఒక ఆజ్ఞ ఇస్తాను అమ్మవారు చెప్పింది. వేప చెట్టులో 2 రకాలు ఉంటాయి తల్లి, ఆడవేప ఉంటుంది, మగవేప ఉంటుంది. మీకు తెలుసా? లేదు గురువు. వేప చెట్టు తెలుసు, ఆడవేప మగవేప 2 ఉంటాయి. ఓకే. నేను స్త్రీ దేవతను కానా, మగ వేపాకు తీసుకొచ్చి నాకు వేపాకు చలవబెట్టు. అది కూడా పెళ్లిగాని అబ్బాయి, బ్రహ్మచారిగా ఉండే ఒక అబ్బాయి చేత వేపాకు తెచ్చి నాకు చలవబెట్టించు, చలిమిడి నైవేద్యం పెట్టించు. 7 రోజుల తర్వాత నీకు ఆజ్ఞ ఇస్తాన్నది అమ్మ. 7 రోజులు చేశాము. 8వ రోజు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా నా ధ్యానంలో? ఇది బ్రహ్మరహస్యం, మీకు చెప్తున్నాను అడిగారు కాబట్టి. స్వామీజీలు ఏదైనా చేయొచ్చు కదా లోక కళ్యాణం కొరకు అని మీరు అడిగారు కదా, నేను చెప్తున్నాను. జ్ఞానం ఇలాగే ఉంటుంది, బాగా గుర్తుంచుకోండి. వ్యక్తిగత సుఖాలకు మా తపస్సులు వాడం, ఒకరి కోసం ఆ తపస్సును దుర్వినియోగపరచుకోము. ప్రపంచానికి పనికొచ్చేది ఉంటే, కరువు కాటకాలు వచ్చిన ఉంటే చూపిస్తాం. అమ్మ ఏం చెప్పిందంటే, విశ్వమాత కళ్యాణము గావించు, విశ్వ కళ్యాణం ఏర్పడుతుంది. విశ్వమాత ఎవరు? నువ్వే కదా తల్లి, జగదంబవు, నువ్వే విశ్వమాతవు, నువ్వే సర్వశక్తివి కదా, నీ పెళ్ళే కదా మేము చేశాము అన్న నన్ను అన్నాను. చూడు నాన్న, ఎంత నా కళ్యాణం చేసినా అంతర్ముఖంతో సూక్ష్మ దృష్టితో చేశావు. ఒక విగ్రహానికి నేను సూక్ష్మంలో ఉంటాను, శరీరంతో కదిలే దేవతనైతే కాను కదా. అవును.
శరీరంతో కదిలే ధర్మం, ఉమ్, నడిచే దైవం, మాంసనేత్రంలో ముద్దతో ఉండేటటువంటి విశ్వమాత ఉన్నది. ఉమ్, ఆ విశ్వమాతకు నువ్వు కళ్యాణం చేయి. నీలాక కదులుతుంటది, చూస్తుంటది, వింటుంటది, మాట్లాడుతుంటది. అంటే ఓకే. పలుకుతుంటది, మాట్లాడదు, పలుకుతుంటది. ఉమ్. ఆ విశ్వమాతకు కళ్యాణం చేయి, విశ్వ కళ్యాణం ఏర్పడుతుంది. ఇవన్నీ ఉంటే అప్పుడు మానవులు అవుతారు కానీ దేవతలు ఎలా అవుతారు గురువు గారు? అదే అదే ఉమ్, ఎవరు విశ్వమాత అని ఒకసారి బాగా తర్కం చేసుకుంటే 1:30 వరకు ఉమ్. అందలేదు. 1:30 తర్వాత మళ్ళీ ఒక దర్శనం ఏమొచ్చిందంటే గోవు. ఓ, విశ్వమాత అంటే గోవు. ఓకే. గోవుకు కళ్యాణం చేస్తే ఆ కళ్యాణం గడిచిన ఉత్తరక్షణమే అంతా ఆంక్షలు పోతాయి, అందరూ కలిసిమెలిసి తిరుగుతారు, కోవిడ్ అనేది వెళ్ళిపోతుందని ఒక దర్శనం వచ్చింది. ఓకే. నా తపస్సు, నా అనుష్ఠాన సత్యం చెప్తున్నాను చూడండి. ఉమ్, మీరు అడిగారు కాబట్టి ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలే. ఓకే. ఫస్ట్ టైం మీ మీడియాలో చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ గురువు గారు. 2021 సంవత్సరంలో ఆచార్యుల దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నాకు ఒక దర్శనం వచ్చింది. ఉడతా భక్తి, ఉమ్, నేనేం పెద్ద ఉద్ధరణ చేసేవాడిని కాను. ఈ కోవిడ్ ఆంక్షలు పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నాకు ఒక దర్శనం వచ్చింది నా తపస్సులో. ఉమ్, గోవుకు కళ్యాణం చేసి ఆ పుణ్యశక్తిని లోక కళ్యాణానికి ధారబోయాలనుకుంటున్నాను. ఉమ్, నేనే కర్తను. నా గోశాలలో ఉండే గోవును, ఒక కోడెను రెడీ చేశాను. ఉమ్, వాళ్ళ పేర్లు ఇవి: గణేషు, నందిని. ఉమ్, వీళ్ళ పేరు మీద లగ్న ముహూర్తం పెట్టానని ముహూర్తం తీసుకొని పత్రికలు కొట్టించి ఉమ్, పెద్ద పెద్ద వాళ్ళకందరూ పత్రికలు వించి ఎంతోమంది పీఠాధిపతులను పిలిపించి 7 అంతరాల పందిరి వేసి ఓకే. కన్యగా ఉన్న గోమాత, మళ్ళా కోడెలు వారిన తర్వాత గోవు కళ్యాణానికి పనికిరాదు. ఓ, కన్యగా ఉన్న గోమాత, సంవత్సరం దాటిన గోమాత, సమకాలికమైన కోడే. ఉమ్, వాటికి ఆగమ మన సనాతన ధర్మంలో చెప్పిన పద్ధతి ప్రకారంగానే కళ్యాణ తంతు చేయించి ఆ పందిరిలోనే సంకల్పం చేశాం పాలభాసలు ఉమ్, ఆచార్యుల ముందల్నే. ఓకే. 2021 సంవత్సరంలో నేను ఒక సన్యాస ధర్మంలో ఉండి ఉమ్, అంబాత్రయ క్షేత్రములు వెలిసిన ముగ్గురమ్మల సాక్షిగా నేను ఈ గో కళ్యాణం చేయుచున్నాను. ఉమ్, వచ్చే సంవత్సరం వరకు కోవిడ్ ఆంక్షలు పోయి ఉమ్, అంతా సస్యశ్యామలంగా జరగాలని సంకల్పం చేస్తే 2022 సంవత్సరం వరకు అన్నీ పోయాయి. 22లో చేశాము, 23లో చేశాము. ఈ 24వ సంవత్సరంలో రేపు వచ్చే 21వ తారీఖు రోజు కూడా మన పీఠంలో గో కళ్యాణం ఉంటుంది. ఓకే. అంటే అలా ప్రతి సంవత్సరం చేయాలా గురుగారు? ఇంకా అమ్మ ఆజ్ఞ. మీరు అడిగారు కదా లోక కళ్యాణం కొరకు ఏదన్నా చేయాలని, ఉమ్, ఉమ్, అది ఏ గో కళ్యాణం. ఓకే. విశ్వమాత కళ్యాణము, విశ్వ కళ్యాణ నాంది. ఉమ్, 33 కోట్ల దేవతలు గోవులో వసించి ఉంటారు తల్లి. ఉమ్, ఒకే కాలంలో, ఒకే ముహూర్తంలో, ఒకే పందిరి కింద 33 కోట్ల దేవతలకు పెళ్లి చేసినట్టు లెక్క. ఓకే. హిందూయిజంలో ఉండే ఆల్ గాడ్స్ యొక్క పెళ్లి ఒకేతను చూడాలనుకుంటే గో కళ్యాణం చూడాలి. ఉమ్, అది కూడా వైదిక ధర్మం పద్ధతిగా. కొన్ని దేవాలయాల్లో గో కళ్యాణం చేశారు, ఉమ్, ముసలి ఆవులకు పెళ్లిళ్ళు చేసిండ్రు తల్లి. గోవు ఒక్కసారి సూడిద తప్పి ప్రసవించిందంటే పెళ్లి చేయరాదు, పాపం తగులుతుంది. ఓకే. అది ధర్మం కాదది. ఉమ్, అప్పుడు వశిష్ఠుడు చేశాడు, గౌతముడు చేశాడు, జమదగ్ని ఋషి చేశారు ఉమ్, అప్పట్లో ఋషుల కాలంలో. ఓకే. ఈ కాలంలో అంబాత్రయ క్షేత్రంలో నాచి ఆ జగదంబ చేయించింది, నా అదృష్టం. ఓకే. అయితే గురువుగారు, కొన్ని కోట్ల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాతకి ఇంత ప్రాధాన్యత ఉంది. నిజంగా ఆ ప్రాధాన్యత ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో గోవుకి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కుతుందంటారా? దక్కట్లేదు. ఉమ్, దక్కట్లేదు. నేను అదే చెప్పాను. అమ్మను హింసించిన, గోవును హింసించిన, ఉమ్, నేలను కలుషితం చేసిన, గాలిని కలుషితం చేసిన, ఉమ్, గంగా నదిని కలుషితం చేసిన, గురువులని అవహేళన చేసిన ఈ జన్మలో ప్రాయశ్చిత్తం లేని పాపాలు తగులుతాయి. ఓకే. ఇప్పుడు గోవులను చంపుకొని తినేవాళ్ళు, గోవులను అవును. హింసించే వాళ్ళందరూ కూడా ఉమ్, ఇప్పుడు మనకు రోడ్ల మీద అంగవైకల్యంతో కనిపిస్తారు కదమ్మా, అవును. మెంటల్ హాస్పిటల్లో ఉమ్, కొన్ని ప్రదేశాల్లో ఉంటారు కదా. ఏ జన్మలో అటువంటి పాపాలు చేశారు, ఈ జన్మలో అలా పుడుతున్నారు. ఉమ్, భగవంతుడు మన ముందల్ని ఉదాహరణలు చూపిస్తున్నా మనము జాగ్రత్త పడతలేము. ఉమ్, ఈ జన్మలో వాళ్ళు అలా పుట్టారంటే బలమైన కారణం ఉంటుంది తల్లి. ఓకే. అకారణంగా ఈ జగతి లోపల ఆకు కూడా రాలదు, ఉమ్, ఆకు కూడా రాలదు. అటువంటిది ఈ శరీరం ఎక్కడ, ఉమ్, మనం పుట్టడం ఏమిటి, అలా పుట్టడం ఏమిటి. అవును. మీరు ఇంత చక్కగా ఇంత మంచిగా ఉన్నారంటే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు? మీ పెద్దలు చేసిన పుణ్యమో మీ పుణ్యమో. ఉమ్, ఓకే. అయితే గురువుగారు, పెద్దవాళ్ళు అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎన్ని పాపాలు చేసినా సరే ఏదో ఒక పుణ్యం కనుక మనం గట్టిగా చేసుకుంటే కనుక అన్నీ తొలగిపోతాయని. నిజమే అంటారా? 100%. ఆ పుణ్యం ఏంటో చెప్తాను. ఉమ్, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చేసుకున్న పుణ్యం 3 తరాల వరకు వస్తుంది, 3 generations వరకు వస్తుంది. జన్మనిచ్చిన powerful. తల్లికి, తల్లికి తండ్రికి ఇద్దరికి సేవ చేసి వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళు చనిపోయే వరకు నీ కడుపులో పుట్టిన పిల్లల్ని నువ్వు ఎంత ప్రేమగా చూస్తావో
నీకు జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అంతే ప్రేమతో చూడగలిగి వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళని చూసుకుంటే ఆ పుణ్యం ఎంత గండంలోనే నిన్ను కాపాడుతుంది. ఓకే. రణంలో పోయినా నీ అరికాలకు ముళ్ళు నాటనట్లా బయటికి వస్తావు. మా పెద్ద మనుషులు అంటారు మోటుగా వల్ల. మీకు ఇలాగే చెప్పాలి అంటే ప్రేక్షకులకు ఇలా చెప్పాలి కాబట్టి. ఓకే. గోవుని పూజించినా, గోవుని పోషించినా, గోవుకు భోజనం పెట్టినా సేమ్ పుణ్యం వస్తుంది. గురువులను సేవించుకున్నా, గురువులను గౌరవించినా, గురువులను ఆదరించినా అదే పుణ్యం వస్తుంది. గురువులు అంటే అందరు గురువులు గారమ్మా. కర్మరహితుడు, సంసారరహితుడు, సంసార త్యాగం చేసిన వాడు, సంకల్ప త్యాగం అనర్చిన వాడు శ్రేష్టమైన గురువు. ఓకే. పరిపూర్ణమైన జ్ఞానానికి సంబంధించిన వాడై ఉండాలి. విశ్లేషణాత్మకంగా జీవితం ఉండాలి. సర్వధర్మముల యందు అనురక్తి కలిగి ఉండాలి. ఆయన శ్రేష్టమైన గురువు. కాషాయం కండువ భుజమి నేసుకున్న వాళ్ళంతా గురువులు గారు. ఓకే. ఇది కూడా మరి అంటే ఇప్పుడు దొంగ స్వామీజీలు చాలా మంది ఎక్కువైపోయారు కదా గురువు గారు, అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ఈ జన్మలో కాషాయం కప్పుకొని మోసం చేస్తున్న వాళ్ళంతా మరు జన్మలో ఎలా పుడతారంటే మతిహీనులై పుడతారు. పిచ్చి పిచ్చి చేష్ట చేసే వాళ్ళు పుడతారు. వాళ్ళకు శాపం అది. ఎందుకంటే కాషాయం జ్ఞానం, జ్ఞానంతో వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మరు జన్మలో జ్ఞానం లేకుండా, తన మీద తనకు సోయి లేకుండా, ఈ జన్మలో భగవంతుని కేంద్రకంగా, భగవంతుని ఒక వ్యాపార కేంద్రకంగా పెట్టుకొని దేవుని ముందల పెట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావంటే మరు జన్మలో తినడానికే తిండి లేనటువంటి దేహి దేహి అనాల్సిన జన్మలు పుట్టాల్సి వస్తుంది. ఓకే. భగవంతుడు వ్యాపారం కాదు తల్లి. అసలు భగవంతుని మీద మనం అసలు భగవంతుని మీద వ్యాపారమే కరెక్ట్ కాదు. అది శాస్త్ర సిద్ధాంతాలను అమ్ముకోకూడదు, పంచాంగాన్ని అమ్ముకోకూడదు, మంత్రాలను అమ్ముకోకూడదు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి మంగళకారకములు ఇవన్నీ. వీటి మీద వ్యాపారాలు ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. వీటి మీద వ్యాపారం చేస్తే ఎన్ని జన్మలకైనా ఉసురు పోదు. నీవు ఒక ముహూర్తం పెట్టించావు తల్లి, ఆయన పరవశించి నీకేమన్నా పెట్టిపోతే ఆయన ఇష్టం, డిమాండ్ చేయకూడదు. ఓకే. నువ్వు ఒక మంత్రం ఇచ్చావు, ఆ మంత్రం కొన్నాళ్ళు ఆయన సాధన చేసిన తర్వాత మంచిగా అయ్యొచ్చిండు. గురువు గారు మీరు ఇచ్చిన మంత్రం వల్ల నాకు మంచి జరిగింది, గురుదక్షిణగా మీకు ఏమన్నా ఇచ్చుకుంటానని ఆయన ఇస్తే స్వీకరించు, తృప్తిపడు. డిమాండింగ్ వద్దు, ఆర్డర్ వద్దు. ఈ మంత్రానికి ఇంత ఫీజు, నేను పంచాంగం ఇప్పాలే, తెరవాలే, ముయ్యాలంటే ఇంత ఫీజు పెట్టాలి, ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కోరి కోరి పాపం చేసుకుంటున్నారు. ఇవి ఎక్కడ ధర్మంలో లేవు. అప్పట్లో ద్రోణాచార్యులంతటి వారే కురు సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి దేహి అనాల్సి వచ్చింది. ఆయనకు రాని విద్యలు లేవమ్మా, ఆయనకు రాని విద్యలు లేవు, ఆయనకు తెలియని మర్మం లేదు. కానీ ఒక రాజ్య సంస్థానానికి వెళ్ళి నాకేమని ఇప్పించండి అయ్యా అని అడిగాడు. చాలా మంది ఋషులు అడిగారు అట్లా. ఎందుకంటే వాళ్ళకి చిటికేస్తే లక్ష్మి రాలేటటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు. కానీ విద్యల చేత లక్ష్మిని అనుగ్రహింపమని కోరలే, మంత్రాలను వాడలే, విద్యను వాడలే, తపస్సును వాడలే, యాచించుకొని బ్రతికారు తప్పిస్తే మంత్రతంత్రాలతో వాళ్ళు బృతి సాగించలేదు. నేను దాన్ని బాగా నమ్ముతా. వేరే స్వామీజీలు, జ్యోతిషులు, సిద్ధాంతులు ఏంటో నాకు సంబంధం లేదు. కానీ నా కాషాయాన్ని, నా ధర్మాన్ని, నా మంత్రాన్ని నేను ఎప్పుడు డబ్బులకు వాడను. అంటే మీరు ఇప్పటి వరకు డబ్బు తీసుకొని చెప్పలేదా గురుగారు? అతోస్మి. నాకు ఆ మాట అంటేనే కంపరం వచ్చేస్తుంది. నేను పీఠంలో ఇట్లా కూర్చుంటానమ్మా, ఒక ఉండి పెడతారు పక్కల, ట్రస్ట్ వాళ్ళు, కమిటీ వాళ్ళు. వాళ్ళ ధర్మ సందేహాలు అడిగి ఏదో విభూతో, కుంకుమనో, తాయితో, అంతరమో ఏదో ఇస్తాను. వాళ్ళు ఏదో రూపాయి, 2 రూపాయలు అందులో వేసిపోతారు. నేను ఈ యంత్రం ఇచ్చానుగా, ఇంత పెట్టాను నేను అడగను. మా పీఠంకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. అక్కడ ఏమైనా డొనేషన్లు ఇచ్చినా, అన్నదానంకి ఇచ్చినా, అమ్మ పూజకి ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా రాసుకుంటారు, ఖర్చు పెడతారు. మేమేం తీసుకోం. ఇప్పుడు నా సౌల్ పర్పస్ నాకు తెలుసు తల్లి, నా జన్మ నాకు తెలుసు. తెలిసి మళ్ళీ ఎందుకు నేను బురదలో పడాలి చెప్పండి? నిజమే గురువుగారు. దిస్ ఇస్ మై లాస్ట్ జన్మ. ఇది నా చిట్ట చివరి జన్మ. ఇక భూమి, ఆకాశం, మన్వంతరాలు, కొన్ని కోట్ల జన్మలైనా నేను రాను. జగన్మాతని చేరుకోవడం తథ్యం. ఎలా చెప్తున్నారు గురూజీ అని మీరు అనుకోవచ్చు. నేను 1.5 సంవత్సరం నా జన్మ మీదనే తపస్సు చేశాను. వాట్ ఈజ్ మై సౌల్ పర్పస్? ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఈ బిజవారం గ్రామంలో పుట్టాలి, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి, ఎందుకు నాకు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ రావాలి, అమ్మవారిని పూజించాలి ఎందుకు అనాలబ్బా? శివుని పూజించవచ్చు కదా, విష్ణుమూర్తిని పూజించవచ్చు కదా, గణపతిని పూజించవచ్చు కదా, అమ్మ మీదనే ఎందుకు నా నాడి కొట్టుకుంటుందని కూడా రీసెర్చ్ చేశాను.
ఏ వంకతో జగదంబ పాదాలు పట్టుకున్నా వాళ్ళకు జన్మ సార్థకమైనట్లే. ఓకే. అమ్మనే ఈ భవసాగరం నుండి మనల్ని తరింపజేయగలదు. ఇది సత్యం. ఓకే. అమ్మని పట్టుకున్నాను, ఈ జన్మకు ముక్తి వచ్చినట్లనే. ఇంకోటి ఏంటంటే భవబంధ విమోచనము అని మన ధర్మంలో చెప్పబడి ఉన్నది. భవ విమోచనం అంటే సమాజం నుంచి మనకు రిజర్వేషన్, అంటే ఈ సమాజం నుంచి విముక్తి. సమాజంలో కొన్ని వందల మంది మెచ్చగలిగే పని చేస్తే ఆయన విముక్తి పొందినట్లే. సమాజంలో 100 మందికి అన్నం పెడుతున్నావు తల్లి, 100 మందికి ఉపాధి ఇచ్చావు. ఒక 100 మంది నీ గురించి తాపత్రయపడుతున్నాడు, ఇతని చల్లగా ఉంటే మా కడుపులు చల్లగా ఉంటాయని తాపత్రయపడతారు చూసారా, వాళ్ళు ముక్తిని పొందినట్టు లెక్క. బంధ విమోచనం అనగానే ఏమిటంటే, ఇప్పుడు నాకు అక్క ఉంది, చెల్లెలు ఉంది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నాకు అన్ని బంధాలు ఉన్నాయి, ఇక నాకు వేరే జన్మ లేదు. ఓకే. ఇప్పుడు మీకు ఎంతమంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక చెల్లె. అన్న లేరు. అన్న కొరకు మళ్ళీ పుడతావు. తమ్ముడు లేరు. తమ్ముడి కొరకు మళ్ళీ పుడతావు. అక్క లేరు. అక్క కొరకు మళ్ళీ పుడతావు. ఇంకా 3 జన్మలు ఉన్నాయి నీకు. ఓకే. ఈ జన్మ పరిపూర్ణం తల్లి నాదైతే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీలాగా ఉండొచ్చు కదా స్వామీజీ అంటే, ఉండొచ్చు. కానీ సాధు జన్మ లోపల ఆయన మిగిలిపోతాడు, ఆధ్యాత్మికంగా మిగిలిపోతాడు. ఏ మనిషి కానీ ఆధ్యాత్మికంగా తరించిన నాడే జన్మరాహిత్యం అవుతుంది. ఓకే. ఇక్కడ సంసారంగా, ఇటు సామాజికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఆయన ఫుల్ఫిల్ ఫర్ క్వాలిఫైడ్. ఓకే. అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నా, జన్మ పరంగా ఉన్నా, రిలేషన్ పరంగా గనక ఏదైనా లోపం ఉంటే మళ్ళీ జన్మెత్తుతారు. భవబంధ విమోచనము ఇదే. బంధ విమోచనం అంటే ఇదే. అన్ని బంధముల చేత ఆయన పరిపూర్ణుడై ఉండాలి. అన్ని బంధాలను పిలిపించుకునే యోగ్యత ఉండాలి. మీరు ఇప్పుడు అక్క అని వేరే వాళ్ళని పిలవాలే కానీ నీలో ఉన్న వాళ్ళని ఏమైనా పిలవలేకపోతున్నావు కదా. నేను అందరినీ పిలుస్తున్నాను. చాలా తక్కువ మంది ఉంటారు గురువుగారు. అట్లా ఉన్నారు, ఉన్న కామన్ పీపుల్స్ ఉంటారు. అలా ఉన్నా కూడా తన జన్మను తాను తెలుసుకొని ఆధ్యాత్మికంలో అనురక్తి కలగాలి, అప్పుడు జన్మ పరిపూర్ణం అవుతుంది. ఓకే గురుగారు, చాలా మంది పూనకాలు వస్తుంటాయి, అమ్మవారు వాళ్ళ పైకి వస్తుంది అని చెప్తుంటారు. అలా చెప్పే వాళ్ళలో ఎక్కువగా ఆడవారి శరీరం పైకి అమ్మవారు వస్తూ ఉంటారు. మరి మగవారి శరీరం పైకి ఎందుకు అమ్మవారు రారు? పూనకం అనే దానికి 3 నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఫీల్ అవుతారు దేవుణ్ణి. ఓకే. వీళ్ళు సెల్ఫ్గా ఫీల్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. అబ్జర్వ్ చేసుకొని ఆ ఫీలింగ్స్ అనేది, ఆ వైబ్రేషన్స్ వాళ్ళ లోపల చొరబడి బాడీని ఆ విధంగా షేక్ చేయడం, అంటే ఊగడము, దుంకడము, కదలడం లాంటివి చేస్తుంటాడు. దట్స్ వన్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అదొక ఆధ్యాత్మికమైన అనుభవం, ఒక ఫీలింగ్ అది. ఇది ఒక రకం. రెండవది, కొందరికి బై బర్త్ నుంచే కుండలి లోపల భగవత్ ప్రేరణ ఉంటుంది. బై బర్త్ నుంచి. అది ఉత్తర జన్మ లోపల ఆయన దైవ సంభూతుడై ఉండి ఆ జన్మలో అవశేషాలు తీరక చనిపోయి ఉంటే ఈ జన్మలో ఆ శేషం ప్రకారంగా ఆయనకు దేవుడు పూనవచ్చు. ఓకే. కొందరికి మధ్యలో ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు కొన్ని జరిగి ఒక దేవతను చూసి, లేదా ఎవరో గురువు శక్తిపాతం చేయడం వలన, గురువు యొక్క కృప తగలడం వలన, భగవత్ కృప ప్రసరించడం వలన ఏదో పుణ్యకార్యం చేయాలని కూడా కొందరు అలా మారిపోతారు. 3 రకాలు ఉంటాయి. ఇందులో భగవంతుడు ఆడవాళ్ళనే పూనుతాడు, మగవాళ్ళనే పూనుతాడనేం లేదు. భగవంతునికి లింగభేదం లేదు అసలు. ఏదో ఒక గొప్ప లోక కళ్యాణకారకమైన సందేశం ఇవ్వాలనుకుంటే భగవంతుడు అంతటి పుణ్య చరిత్రులైనటువంటి వాళ్ళ దేహమునందు ఆ ఫీలింగ్స్ ప్రవేశింపజేస్తాడు. ఆ ఎనర్జీస్ దింపుతాడు. వచ్చిన ఆ ఎనర్జీస్ చేత ఆయన పలుకుతాడు, ఫలానా రోజు ఇది జరగబోతుంది. 10 మందికి పనికోసేది, ఒకరి కోసం చెప్పరు. మళ్ళా ఒకరి కోసం దేవుడు ఎప్పుడు పలకడు. లోక కళ్యాణమే భగవంతుడు అంటేనే జీవో జీవశ్య జీవనం. లోక కళ్యాణకారకమే దైవత్వం. మిగతంతా ఇదంతా సెల్ఫ్, వాళ్ళు ఇష్టపడి చెప్తారు తప్పిస్తే దేవుడు ఎప్పుడు అలా చెప్పించాడు. ఇలా చాలా ఉన్నాయమ్మా, మా జీవితంలో చాలా జరిగాయి. ఒక వ్యాన్ లోపల ఒక 30 మంది వెళ్తున్నారు, ఒక పెద్ద DCM లోపల పెళ్లికి. దానికి ఏదో సమ్ బ్రేక్ వీక్ అయిపోయి అంతమంది పడాల్సి ఉన్నది. ఎవరో ఒక పుణ్యాత్ముడు దారి మధ్యలోకి వచ్చి చెప్పాడు, దాన్ని ఆపి, దీని బ్రేక్ తెగిపోతుంది, మీరు పడతారు, దిగి చెక్ చేసుకోండి అంటే వాస్తవంగా లూజ్ అయింది బ్రేక్ వైర్. అంటే 10 మందిని కాపాడడానికే దేవుడు పూనుతాడు. అక్కడ ఆడ మగ అని ఏం తేడా ఉండదు. కాకపోతే భగవంతుడు ఎవరికి ప్రవేశిస్తాడంటే ఆ శరీరం కూడా అంత శుద్ధి నొంది ఉండాలి, ఆ మనసు అంత పరిపూర్ణమై ఉండాలి,
ఆ వ్యక్తి అంతటి సదాచార సంపన్నుడై ఉండాలి. ఓకే. తప్పకుండా. ఇప్పుడు మనం ఒకరిని ఇంటికి గెస్ట్గా పిలవాలంటేనే ఆయన యొక్క హోదాను చూస్తాం, అవును. ఆయనకు గొప్పతనం చూస్తాం. ఆయన ఎంత నీట్గా ఉన్నాడు, ఎంత శుభ్రంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, డ్రెస్ ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాడు, అలా ఉన్న వాళ్ళని పిలుస్తాం. అవును. భగవంతుడు నీ శరీరమునందు ప్రవేశించాలంటే నీ దేహం ఎంత శుద్ధి ఉండాలి, నీ నడవడికి ఎంత సత్యమై ఉండాలి, నీ జన్మ ఎంత పరిపూర్ణమై ఉండాలి. ఓకే. ఇవి కూడా కంపల్సరీ. నేను అడ్డం వచ్చినట్లా పనులు చేస్తా, అడ్డం వచ్చిన వాళ్ళ తింటా తాత, ఏమి శరీర శుద్ధి ఉండదు, మనశ్శుద్ధి ఉండదు, వ్యవహార శుద్ధి ఉండదు, ఏదో నా పిచ్చి కొద్దీ నేను ఊగుతా అంటే అది మన యొక్క వీక్నెస్ తప్పిస్తే దేవుడికి మనకి సంబంధం లేదు. అయితే మనం విలేజెస్లో ఎక్కువగా చూస్తుంటాం గురుగారు, మీరు చెప్పినట్టుగా ఇట్లా శీఘం వచ్చింది, పూనకము వాళ్ళు చెప్తూ ఉంటారు చాలామందికి. అలాంటి వాళ్ళే ఎక్కువగా అంటే చెడు వ్యసనాలు ఇలాంటివి ఉంటుంటాయి అని చెప్పి, అంటే ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేదంతా తప్పు, వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళ పైకి రావట్లేడు అని అనుకోవచ్చు అంటారా? మేము సాధు ధర్మంలో ఉన్నాం, ప్రతిదీ కూడా శాస్త్ర సిద్ధాంత ధర్మంతోనే చెప్పాలి, అనుభవంతోనే చెప్పాలి, స్వీయ విశ్లేషణను ఉండాలి, మేము రీసెర్చ్ చేసానే ఉండాలి. అవునవును. మా అవ్వ జోగిని, మాది 7 తరాల జోగిని వంశం. ఓకే. ఎల్లమ్మ తల్లి పూజారులు, మా తాత ముత్తాతల కానుంటి కూడా. సో మా అవ్వ ఏం చెప్పేదంటే, చూడు నాన్న, ఒక వ్యక్తి జోగినిగా మారాలంటే, ఒక స్త్రీ జోగినిగా మారాలంటే బై బర్త్ నుంచి ఆమెకు స్పిరిచువల్ ఫీలింగ్స్ ఉండాలి, పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మిక మెలకువలు ఉండాలి. దేవుడు, పూజలు, దేవుళ్ళకు మొక్కడం, దేవుళ్ళని చూస్తే ఏదో ఫీల్ అయిపోవడం, దేవుళ్ళని చూస్తే దేవుడే తనే దేవుడని ఫీల్ అయిపోవడం లాంటి సిమ్టమ్స్ ఉంటే ఈమె దేవతకు సంబంధించిన స్త్రీ, ఈమె సంసారానికి పనికిరాదు, పెళ్లి చేసిన భర్తను చేరదీయదు, పిల్లల్ని కనదు, వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉండవు అసలు. ఆ సిమ్టమ్స్ గుర్తుబట్టి వాళ్ళని దేవుడికి లగ్నం చేసి దేవత పేరు మీద పూజలు పునస్కారాలు చేస్తూ ఆ పుణ్యం 10 మందికి ధారబోయమని పెట్టేవాళ్ళు ఆమెని. ఇప్పటికి చాలా మంది సొసైటీలో ఉన్నారు సెక్సువల్ ఫీలింగ్స్ లేని వాళ్ళు, చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. అప్పట్లో ఈ జన్మను వృధా కానివ్వకుండా, ఈ జన్మ వేస్ట్ కాకుండా కొన్ని తంతులు చేసేవాళ్ళు మన పెద్దలు. అందుకే చచ్చిపోతే కూడా పేగడుగుతాం, పేగడిగి మళ్ళీ పూలదండేసి బొట్టు పెట్టి కొన్ని సంస్కారాలు, కొన్ని తంతులు చేసిన తర్వాతనే బొందలు పెడతాం. చచ్చిన శవానికి కూడా సంస్కారం ఉంది మన ధర్మంలో. అట్లాంటప్పుడు నువ్వు పుట్టినవు, ఈ జన్మ వృధా కాకూడదు, ఊక ఉన్న జన్మ ప్రేత ఆవాహనం అవుతుందంట తల్లి. ఊక ఉన్న శరీరం ప్రేత ఆవాహనం అవుతుందంట. ఇప్పుడు ఒక ఇల్లును ఊక వదిలేసామనుకోండి, అడ్డం వచ్చిన చెత్త చెదారం, బల్లులు పురుగులు గూడు పెట్టినట్లనే ఈ జన్మ కూడా ఊక పెట్టకూడదని కొన్ని తంతులు చేసి ఆయనను ఒక పరిపూర్ణుని చేసేవాళ్ళు. ఆడపిల్ల గాని మగపిల్లాడు గాని కత్తికి బాస్యం గట్టి పెళ్లి చేసి దేవుని పేరు మీద పెట్టేవాళ్ళు. తర్వాతకి ఎట్లయిపోయిందంటే, ఈమె ఊకుందని చెప్పి అధికార దాహం చేత ఆమె మీద లైంగికంగా దాడి చేయడం, డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు ఆమెను వాడుకోవడం, ఆమెను ఎటు కాకుండా రోగాల పాలు చేసేయడం. అది చూసిన కొంతమంది సంఘ సంస్కర్తలు ఉద్యమాలు మొదలుపెట్టారు. జోగిని వ్యవస్థను రద్దు చేయాలా, ఈ దేవదాసి వ్యవస్థను తీసేయాలా, ఈ దేవుళ్ళ పేరు మీద పెట్టే వ్యవస్థను తీసివేయాలని చెప్పేసి. వీళ్ళు చేసింది సత్యమే, ఎందుకంటే ఆకృత్యాలు జరుగుతున్నాయి, కానీ జరిపే వాళ్ళని అరికట్టాలి కానీ ఆ వ్యక్తిని అరికట్టడం ధర్మం కాదు. జోగిని వ్యవస్థ మీద పెద్ద విశ్లేషణ ఉంది, చాలా దార్శనికత ఉందాడా. మా నాయనమ్మ ఏం చెప్పేదంటే, కంచం పొత్తు మంచం పొత్తు లేని వాళ్ళేరా భగవంతుని పొందుటకు అర్హులనే అనేది మా నాయనమ్మ. కంచం పొత్తు ఉండకూడదు, ఎవరి పొత్తులో తినని వాళ్ళు. మంచం పొత్తు అంటే బెడ్ షేరింగ్ ఉండకూడదు. వాళ్ళు సత్యమంతులు, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ వాళ్ళకు భగవంతుడు పూనుతాడు. వాళ్ళు చెప్పింది భవిష్యవాణి, మా నాయనమ్మ చెప్పేది. భగవంతుడు పూనిన తర్వాత వాళ్ళ శరీరం చాలా తేలిక అవుతుందంట. సిమ్టమ్స్ చెప్పేది మళ్ళా, ఒక తక్కెట్లో కూర్చోబెట్టి ఇంకో తక్కెట్లో 5 మల్లెపూలు వేస్తే సమానం అయ్యేవాళ్ళట. సత్యంగా భగవంతుడు వస్తే శరీరం అలాగే అవుతుంది, 5 మల్లెపూలంత బరువు అవుతుంది. ఆ 5 మల్లెపూలని పచ్చి కుండ మీద పెట్టి నిలబెట్టినా కూడా కుండ పగలదు. ఆ మల్లెపూలను తీసి కుండ మీద వేస్తే కుండ పగలదు. ఈ వ్యక్తి కూడా ఒంటికాల మీద ఆ పచ్చి కుండ మీద నిలబడాలి, ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరు తగలకుండా. ఒంటికాల మీద కుండ మీద నిలబడి సిగ మూగితే అది భవిష్యవాణి. ఇప్పుడు దేవుడు తన లోపల ఉంటేనే కదమ్మా సత్యం ఉంటుంది, సత్యం ఉంటేనే కదా కుండ పగలదు. ఇవల్ల సిమ్టమ్స్ చెప్పేది మా నాయనమ్మ. నేను అప్పుడు అనుకునేవాడిని, ఈ కాలంలో ఎవరున్నారు ఇంత సత్యంగా? ఒకవేళ సిగం వచ్చిన వాళ్ళని తక్కెట్లో కూర్చోబెట్టి మల్లెపూలు వేసిన సమాంతరం అవుతారా? కారు. అలా సిగం వచ్చిన వాళ్ళను ఒంటి కాలు మీద పచ్చి కుండ మీద నిలబెడితే కూడా కుండ ఉంటుందా? పగిలిపోతుంది.
ఇలా వెతుక్కుంటూ పోతే సమాజంలో చాలా మంది వెళ్తారు తల్లి. ఓకే. ఇప్పుడు ఇట్లా సిగమూగే వాళ్ళంతా సత్యమంతులు కారా స్వామీజీ అంటే మనం అనలేము. ఓకే. వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్స్ అయి ఉండొచ్చు, భగవంతుడి యందు వాళ్ళు రమించి అలా ఊగవచ్చు, అది వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క విధి విధానాలు అవి. ఇప్పుడు ధర్మం ఏంటి స్వామి అని మీరు అడిగారు కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉండాలమ్మా, అది సత్యం. గురుగారు, ఒక యోగిగా మీ జన్మకి సార్థకత లక్ష్యం ఏంటి గురుగారు? నేను ఆజన్మాంత బ్రహ్మచారిగా ఆత్మజ్ఞానం జ్ఞానయోగంలో ఉండే ఒక ఆత్మ సన్యాసిగా, మాది దండ సన్యాసం కాదు. మీరు జేర్ స్వామి దగ్గరికి వెళ్ళారన్నారు కదా, అవును గురుగారు, వారి దండ సన్యాసం. అది బహిర్ముఖ సన్యాసం అంటారు దాన్ని. ఆత్మ సన్యాసం అంటే దండ నిర్లిప్తం చేసుకోవాలి, ఆత్మయందు సన్యాసించాలి. అంతర్ముఖ సన్యాసం ఆత్మ సన్యాసం, మాది అంతర్ముఖ సన్యాసం అన్నమాట. నా సన్యాస సంకల్పం ఏమిటి అంటే సత్య సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఆచారము విజ్ఞాన దృక్పథమే, అజ్ఞానం కాదు, మూఢనమ్మకం కాదు. ఇది సమాజంలో నిరూపించాలని ఒక లక్ష్యం నాకుంది. రెండవది, ప్రపంచానికి సనాతన ధర్మం జగద్గురు అని నిరూపించాలి. మూడవది, అమ్మవారు నన్ను ఇలా స్థాపించు నాయనా అని ఒక దర్శనం ఇచ్చినట్లు ఒక గుడి కట్టమని దర్శనం ఇచ్చింది నాకు. ప్రపంచంలో ఆ గుడి ఇప్పటి వరకు రాలేదు. మానవునికి విజ్ఞానం వికసితమై మనిషి పరిజ్ఞానం వైపు నడకలెడుతూ ఇప్పటి వరకు కూడా అటువంటి ఆలయ రూపకల్పన జరగలేదు. అదొక ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పం ఉన్నది. ధర్మస్థాపన చేయాలి, సత్య విశ్లేషణ చంద్రికతో కూడుకున్న ధర్మస్థాపన, సోకాళ్ళు ధర్మస్థాపన కాదు. నేను నేర్చుకున్న ధర్మం ఏంటంటే అమ్మా, శాస్త్రం అనగా స్త్రీ అనగా ఒక్కటే. స్త్రీని అగౌరవపరచడం, స్త్రీని అవహేళన చేయడం ఎంతో, శాస్త్ర అవహేళన అంతే. దీనికి ప్రాయశ్చిత్తం లేదు, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఆ పాపం పోదు, అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ శాస్త్ర దూషణనే. ఎందుకంటే శాస్త్రం అడ్డం పెట్టి మానవులకు కోరికలు రేపుతారు. ఇది చేయండి మీకు ఈ కష్టం నెరవేరుతుంది. దీనికి దానికి సింకే ఉండదు తల్లి. ఆయన పూజ చేస్తాడు, శ్రీకాళహస్తి పోయి చేస్తాడు, వస్తాడు, కొన్నాళ్ళు వేచి ఉంటాడు, ఏమయ్య స్వామి కాలేదంటాడు. ఇప్పుడు ఈ మధ్యలో వీడియోలో కొన్ని మా పిల్లలు తీసుకొచ్చి చూపిస్తుంటారు, స్వామీజీ అని ఇంత మెరికల్ చేశాడు, ఇది సాధ్యమా అంటారు. మరి నువ్వు స్వామీజీవే కదా, ఎందుకు చేయమంటారు నాతోనికి వచ్చి మా పిల్లలు. కొన్ని జిమ్మికులు మ్యాజిక్లు చేస్తుంటారు, వీడియోస్ వస్తుంటాయి కొన్ని, కొంతమంది పాస్టర్లు, కొంతమంది. నేనేమంటానంటే వాస్తవంగా ఆధ్యాత్మికతకు అంత పవర్ ఉంటే, వీళ్ళలో అంత హీలింగ్ పవర్ ఉండి, అంత చైతన్య శక్తి ఉంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని బాగా చేయమని చెప్పు. నేను వాళ్ళ కాళ్ళు మొక్కి కాలు కడిగి నెత్తిమిన పోసుకుంటా. ఈ సన్యాసం విడిచి ప్యాంటైంగ్ వేసుకొని తిరుగుతా. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ హీలింగ్ పవర్ చేత వాళ్ళని బాగా చేయమని. స్వామీజీలు, పాస్టర్లు, ఇమాంలు, ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ ఎవరైనా సరే, దైవం వేరు, దారదత్తం వేరు, సిద్ధాంతం వేరు, జీవన విధానం వేరు. మనిషి తనను తాను తెలుసుకొని బ్రతకాలి, తనకు తానే రాజు, తనకు తానే ధర్మం తల్లి, ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఉత్తకథ. వేమన యోగి ఏం చెప్తాడు తన పద్యంలో అంటే, తనకు తానే రాజు, తనకు తానే దేవుడు జీవుడు రెండు. మీరు తింటేనే ఆకలి ఎలా తీరుతుంది తల్లి? ఏదో తృప్తి పడగలను, అమ్మయ్య ఈమె తిన్నది సంతోషం అనగలను, కానీ ఆకలి అవుతుంది కదా. భగవంతుడిని నమ్మడం ఒక విశ్వాసం, ఒక పవర్. 83 లక్షల జీవరాశులు ఏవి దేవిని కొలవవు తల్లి, మనం కొలుస్తాం, అదొక గర్వకారణం. మళ్ళీ దాంట్లో ఎంతో సైన్స్ ఉందమ్మా. హిందూయిజంలో చాలా ఎక్స్ట్రాడినరీ సైన్స్ ఉంది, అద్భుతమైన విశ్లేషణ. ఒక దీపం పెట్టడము, ధూపం వేయడము, నైవేద్యం పెట్టడము, అభిషేకాలలో, అబ్బా చాలా అద్భుతం. దీన్ని తీసుకొచ్చి మన సంసారం మీద పులిమి ఎటూ తేలుకోలేపకల పంచాంగం వేస్ట్ అంటారు, జ్యోతిష్యం వేస్ట్ అంటారు, పూజలు వేస్ట్ అంటారు. నాకెంత బాధ అవుతుందో చాలా. ఈరోజు ఈ బాటిల్లో నేను నీళ్లు చూశాను, ఇక్కడ ఉన్నాయి, మీరు వచ్చి నీళ్లు లేవంటే నేను నమ్మాలా? నేను చూశాను, దాంట్లో నీళ్లు ఉన్నాయి, కొన్ని తాగాను, కొన్ని పెట్టాను. లేవు గురూజీ అని మీరు వాదాంతం చేస్తే నేను ఎలా నమ్మాలి చెప్పండి? అలాగే సనాతన ధర్మం యొక్క మూలాలు, దీని యొక్క అవశేషాలు చాలా గొప్పవి. తుచ్చ సుఖంలోకి వాడి దీని మీద వాల్యూ లేకుండా చేయొద్దు అన్నదే నా ఆవేదన.
ఓకే. అది నిరూపించాలి, హ్మ్. ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నది నా తాపత్రయం, నా లక్ష్యం. ఓకే. అందుకే ఈ మధ్యలో వీడియోల్లో నేను చాలామందికి నచ్చుతుండలేను. స్వామీజీలకే, హ్మ్. మీలాంటి వాళ్ళు కాదు పాపం. ఓకే. అంటే మంచి చెప్పే వాళ్ళకి ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళంటే చెడు ఉద్దేశంగా ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా వేణుస్వామి నచ్చదు. మీద ఒక వీడియో చేశాను తల్లి. ఓకే. వేణుస్వామి మీద, ఆ! ఆ! ఆయన ఫేమస్ ఆస్ట్రాలజర్. అవునవును గురుగారు. నాకు ఆయన పాలేడు కాదు, ఇంటోడు కాదు, అన్నదమ్ముడు కాదు తల్లి పాపం. వాళ్ళు బ్రాహ్మిన్స్, మేము వేరు. అవునవును. స్వామీజీనే మేము వేరు. మా ఇల్లు వేరు, వాళ్ళ ఇల్లు వేరు, వాళ్ళ ఊరు వేరు, మా ఊరు వేరు. అవును. ఎవరో మీ అంచుడు భక్తులు వచ్చి, ఏమయ్యా నువ్వు జీవహింస చేయొద్దు అంటావు, హ్మ్. అమ్మవారికి మాంసం పెట్టొద్దు అంటావు, మద్యం పెట్టొద్దు అంటావు. ఈయన బ్రాహ్మిన్, ఒక జ్యోతిష్యుడు, ఆడ లిక్కర్ పెట్టిండు, మాంసం మందు పెట్టిండు, అమ్మవారి పెట్టిండు, ముందలని మాంసం. చూపించిండు. అవునవును. నా మనసు తరుక్కుపోయింది. హ్మ్. వెంటనే దాని మీద ఒక వీడియో చేశాను. ఓకే. ఒక 5-6 మంది నాకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చారు. హ్మ్. నిన్ను ఎవరు చెప్పమన్నాడయ్యా, ఆ! మేము ఇట్లనే చేస్తాం, మాకు ఇట్లే తెలుసు, హ్మ్. నువ్వెవడో ఆయన చెప్పని కానీ హ్మ్. ఏమైనా చేసుకోకపోండి, నేను చెప్పింది సత్యం, హ్మ్. నాకు తెలిసింది సత్యం అని నేను చెప్పాను. అలా ఓకే. ఉన్నారు సమాజంలో. అవును. పోనీ ఈ స్వామీజీ చెప్పింది వాస్తవమే కదా, హ్మ్. మార్చుకుందాము అన్న జ్ఞానం లేదు వాళ్ళతో, మళ్ళీ ఉల్టద్దా అని. అంతే. ఇటువంటి వాళ్ళని సమాజంలో తెలియపరచాలి, ఇటువంటి వాళ్ళ గురించి చెప్పాలన్నదే నా లక్ష్యం. మార్పు ఎంత పెద్ద వస్తుందంటారా? పీఠాధిపతి అయినా, హ్మ్. ఎంత పెద్ద సన్యాసి అయినా, హ్మ్. ఎంత పెద్ద స్వామీజీ అయినా, ఎవరైనా హ్మ్. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే చెప్తాం, అది నా ధర్మం. హ్మ్. చూడమ్మా, సన్యాసి అనేవాడికి 2 ప్రధాన నియమాలు ఉంటాయి. మరణానికి భయపడకూడదు, హ్మ్. మరణానికి భయపడకూడదు, ఓకే. ధర్మానికి తల వంచాలి తప్పిస్తే మిగతా వాటికి తల వంచకూడదు. ఈ 2 నియమాలు ఉంటాయి. హ్మ్. మొన్న కోవిడ్ వచ్చి, కోవిడ్ విడి వరకు నేను మాస్క్ పెట్టుకోలే, ఆ! శానిటైజర్ వాడలే. చాలామంది పోలీసులు, చాలామంది ఆఫీసర్లు వచ్చి స్వామీజీ మాస్క్ పెట్టుకోండి అన్నారు. హ్మ్. చూడప్పా, నేను కుట్టే బట్ట నేను కట్టను. హ్మ్. మేము సంకల్ప త్యాగం చేస్తాం. ఆ! కుట్టిన బట్టగా కడితే మా తపస్సు తగ్గిపోతుంది, మా వాక్కు బలం పోతుంది. ఓకే. నేను చనిపోతాను కానీ మాస్క్ పెట్టానని చెప్పాను. హ్మ్. ఇప్పుడు సన్యాసి మరణానికి భయపడితే ఆయన సన్యాసి ఎట్లా అవుతాడు? అవును. మీకు నాకు తేడా ఉండదు కదమ్మా. అవును గురువుగారు. అందుకే నేను మాస్క్ కూడా ధరించలేదు. హ్మ్. నా సత్యం ఉంటే వైరస్ నాతోనికి రాదు. హ్మ్. రాలేదా గురువుగారు? నో, హ్మ్. నా శిష్యులకు ఎవరు కూడా నేను కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించలేదు. హ్మ్. దట్స్ వెరీ డేంజరస్. అదొక పెద్ద ఇది వ్యాక్సిన్. వ్యాక్సినేషన్. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. హ్మ్. అది నిజమే అంటారా? అక్షర సత్యం. కానీ అంటే డాక్టర్లంతా రీసెర్చ్‌లో తేలింది అలాంటిది ఏం లేవు డాక్టర్లే అంటున్నారు. సత్యము, వైజ్ఞానికమే సత్యం అయితే ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎందుకు బాగా కావట్లేదు హ్మ్. చెప్పండి. ఓకే. ఆ మెంటలిజంకి ట్రీట్మెంట్ లేదా? ఆ! దానికి మందులు లేవా? హ్మ్. దానికి ఏం థెరపీస్ లేవు అసలు? ఓకే. మళ్ళీ ఎందుకు బాగా కావట్లేదు? హ్మ్. ఇంకా ఒకరికొక జత అవుతున్నారు ఆడ. అవును. ఆడ సరిపోవట్లేదు ఆ హాస్పిటల్లో. హ్మ్. అంటే ఇప్పుడు వైజ్ఞానికం ముందుకెళ్ళినట్ట, ఆగినట్ట, ఇంకా కనిపెడుతున్నట్ట? ఆగిపోయినట్టే. ఇంకా కనిపెడుతున్నారు. ఇంకా కనిపెడుతున్నారా గురువుగారు? హ్మ్. కనిపెట్టలేకపోతే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్కి ఎందుకు హ్మ్. ట్రీట్మెంట్ లేదు ఇంకా కంప్లీట్గా? మరి కనిపెడుతున్నప్పుడు అన్నీ ఎక్కడికక్కడ అంటే కంట్రోల్ అయిపోవాలి కదా గురుగారు. కేసెస్ అన్ని విధాలుగా పెరిగిపోతూనే చూడమ్మా, ఉన్నాయి కదా. సైన్స్ ఎప్పుడే కానీ ఒకతోన ఆగిపోతుంది. హ్మ్. సైడ్ ఎఫెక్ట్ లేని సైన్స్ లేదు, రాదు, ఇక ముందు కూడా రాదు. హ్మ్. సైన్స్ ఒకటి కనిపెట్టిందంటే దానికి విరుగుడు ఇంకోటి తయారయ్యింటే తప్పకుండా. ఓకే. కానీ ధర్మం అట్లా కాదు. హ్మ్. సనాతన ధర్మం ఏం చెప్తుంది తెలుసా? హిందూయిజం హ్మ్. 100కి 100 దెబ్బ తగలకుండా చూసుకో, ఓకే. 100కి 100 రోగాల బారిన నీ శరీరం పడకుండా చూసుకో. హ్మ్. ఫస్ట్ నువ్వు ఇక్కడనే జాగ్రత్త పడు. హ్మ్. పొయ్యి ఆ గుంతల పడ్డ తర్వాత ఎక్కుతావో ఎక్కవో, నేను ఎవరైనా లాగుతారో లాగరో, హ్మ్. ఎందుకు తలకాయ నొప్పి? అవును. అందుకే ధర్మ ఈజ్ గ్రేట్, సనాతన ధర్మ. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు మిమ్మల్ని కలవటం. మీ మాటల ద్వారా మంచి, చెడు, అసలు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మన సనాతన ధర్మం ఇంకా కొంతలో కొంత మంచి మార్గంలోనే వెళుతుంది. కొంతలో కొంత ఏదైతే చెడు మార్గంలో వెళ్తుందో అది మార్చటము, తెలియచెప్పటమే నా లక్ష్యం అని మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మిమ్మల్ని మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ గురువుగారు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.